టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు అర్పిత గారు. అర్పిత గారు ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కొన్ని వేల మందికి తనకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ కొన్ని వేల గ్రామాలు తిరుగుతూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తూ వస్తున్నారు. ఈరోజు అర్పిత గారి జీవిత ప్రయాణాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సోల్ టాక్ షో. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. బేసిక్గా మీ గురించి చెప్పండి. అంటే పుట్టి పెరిగింది ఎక్కడ, మీ ఫ్యామిలీ, మీ నేపథ్యం? పుట్టి పెరిగింది కంప్లీట్ హైదరాబాదే. సో ఐఎమ్ బోర్న్ ఇన్ కోటి గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే. సో అంటే కన్ఫర్మ్ గా ఇక్కడే పుట్టాను. స్కూల్ అంతా ఇక్కడే, కంప్లీట్లీ హియర్. మ్యారేజ్ కూడా ఇక్కడే, హైదరాబాద్. ముందు చిన్నప్పుడు మేము స్కూలింగ్ అంతా సెంట్ ఆంథోనీస్ లో జరిగింది. సో హిమాయత్ నగర్. తెలంగాణలో ఒక డిఫరెంట్ హైదరాబాద్ స్లాంగ్ ఉంటుంది, తెలుసా మీకు? చాలా వస్తాయి. అది అంటే దాన్ని తెలంగాణ మిక్స్ చేసి చెప్పాలా, ఆంధ్ర మిక్స్ చేసి చెప్పాలా అని ఎలా కావాలంటే అలా. హైదరాబాద్ తెలంగాణ టిపికల్ ఉంటుంది. అది మస్తుగా ఉంటది. అది దిల్దార్ ఉంటుంది. మస్తు ఉంటది. అది చింపేసినట్టు ఉంటది అది. ఓకే. అయితే పుట్టి పెరిగిందంతా ఇక్కడే. చిన్నప్పటి నుంచి అంటే ఏదైనా ఆధ్యాత్మిక భావాలు, పూజలు లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేదా? ఎట్లా ఉండేది? మా మదర్ చాలా రిలీజియస్. మా మదర్ కి ఎక్కడ లేని పూజలు పిచ్చి. అంటే మాకు ఎలా ఉండేది అంటే, చిన్నప్పుడు అర్పిత ఎక్కడ ఉంది అంటే ఈ గుడో ఆ గుడో ఎత్తుక్కోండి అన్నట్టు ఉండేది అనమాట. మీరు కూడా? అంటే మా మదర్ తో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. సో నాకు కూడా బాగా నచ్చేది. ఎందుకంటే మదర్ వెళ్ళంగానే అక్కడ పూజారులు అంతా చాలా గౌరవంగా ఆమెని పిలవడము, అమ్మ ఇది చేయండి అది చేయండి అనడము, వాళ్ళు మాట్లాడే విధానము బాగా నచ్చేది నాకు. అరే ఇట్లా ఇవి చేస్తే మంచిగా అనుకుంటారు అందరూ, ఇట్స్ అ గుడ్ థింగ్ అనుకుంటారు అని. సో అన్న పాయింట్ చూసేదాన్ని. సో బాగా నచ్చేది అది. సో దేవుడికి పూజ చేయాలి, దేవుడి మీద భక్తి నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మమ్మీ, మా మదర్ ఏం చేసేవాళ్ళో నేను కూడా అదే చేసేదాన్ని. ఆమెకి అసిస్టెంట్ నేను అనమాట. సో చేసేదాన్ని. రకరకాల గుళ్ళలో ప్రసాదం తినేవాళ్ళు. ప్రసాదాలు చేసి పంచేవాళ్ళం. తెల్లారితోనే తడి బట్టలతో స్నానాలు చేసి తడి బట్టలతో గుడికి వెళ్ళడము, పొర్లు దండాలు పెట్టడము, దేవుళ్ళని పూర్తిగా అభిషేకం చేయించడము. విపరీతమైన భక్తి ఉంది భయంకరంగా. ఇప్పుడు లేదు, అదే ఒకప్పుడు. అప్పుడు అట్లా చాలా సంవత్సరాలు అట్లనే పూజల్లోనే గడిచిందా? అంటే చాలా ఇయర్స్ అంటే ఈవెన్ ఐ షుడ్ సే 2012 వరకు ఉండేది పూజలు, పునస్కారాలు. అంటే ఒక 10 years వరకు. ఇప్పుడు కూడా ఉంది, పూజలు అవి చేస్తాను, అంతే భక్తిగా చేస్తాను, అన్ని చేస్తాను. ఆ ఫోర్స్ లేదు. అదే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నాకు కన్వీనియంట్ బట్టి చేసుకుంటా. అట్లా. పూజలు ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు? పూజలు ఎందుకు చేయాలి అంటే, చెయ్యండి, అదేదో ఉంది కదా మనకి టైం పాస్. యాజ్ ఆన్ డేట్ అదే. ముందు కాలంలో అంటే మైథలాజికల్ స్టోరీస్ అవన్నీ ఉండే కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు మన మాటలు వింటాడు. సో హీస్ లైక్ ఎ పేరెంట్. సో మనం పిల్లలము, ఆయన పిల్లలము, కానీ మనం చెప్పాలి, మన పేరెంట్స్ మనం గౌరవంగా చూసుకోవాలి, అవన్నీ కాన్సెప్ట్స్ ఉండేవి బాగా మైండ్ లో. సో ఇప్పుడంటే పేరెంట్స్ అంటే గౌరవం లేదని కాదు, ఇప్పుడు పేరెంట్స్ మీద కొంచెం మధ్యలో కొంచెం అలిగి ఉన్నాం అనమాట. అలిగి ఉన్నప్పుడు కొంచెం తగ్గిపోయింది, దాని తర్వాత బద్ధకం వచ్చింది. అంత రిచువలిస్టిక్ గా లేను, కొన్ని అడ్జస్ట్మెంట్. అమ్మ ప్లీజ్ అంటే ఎవరన్నా కాళీమాత పూజ చేస్తున్నాను అంటే, అమ్మ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు తినేసి పూజ చేస్తాను, అట్లా. అంటే దేవుడితో కన్వీనియంట్ గా. ఇప్పుడు నౌ ఐ ఫీల్ దట్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్ విత్ దట్ ఎనర్జీ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్. అంటే ఒకప్పుడు భక్తి నుంచి దేవుడితో ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యిండొచ్చు. ఎందుకంటే సమ్వేర్ నాకు లోపల ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్ అన్నమాట, నేను చెప్తే వాళ్ళు వింటారు అని. ఫ్రెండ్ కి అనుకో కన్వీనియంట్ గా చెప్తాం, అట్లా. అదే టీచర్ కు కూడా కన్వీనియంట్ గా చెప్తాం, గురువులకి అయితే చెప్పాం. పేరెంట్స్ కి కన్వీనియంట్ గా చెప్తాం, ఫ్రెండ్స్ కి చెప్తాం, అంతే, ఇంకెవరికి చెప్పాం. పేరెంట్స్ కంటే కూడా ఫ్రెండ్స్ తో ఇంకా కొంచెం ఈజీగా ఉండొచ్చు కదా. అంతే. తర్వాత అసలు ఈ స్పిరిచువల్ పాత్ లోకి ఎట్లా వచ్చారు, ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? నేను 10th standard లో ఉన్నప్పుడు మాకు ఫ్రెండ్ ఉండేది, సుధా అని. తను షీస్ ఫ్రమ్ రామచంద్ర మిషన్ నుంచి అనమాట. సో ఎప్పుడు షీ యూస్ టు ఈట్ మై బ్రెయిన్, రా మెడిటేషన్ చెయ్యి, మా దీంట్లో ఉండు,
బాగుంటది. నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేవన్నీ కూడా నీకు క్లియర్ గా అర్థమవుతుంది. పూజలు ఎందుకు చేస్తున్నావు ఏంటి అవన్నీ తెలుస్తుంది నీకు. నువ్వు రా అనేవారు. సో ఫ్రాంక్ గా నాకెలా అనిపించేది అంటే లైఫ్ లో ఏం చేయాలో అర్థం కానోడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అనుకునేదాన్ని. సో అందుకే ఆయన ఎవరు కళ్ళు మూసుకొని కూర్చుంటారు, వేస్ట్, అది అవసరం లేదు. లైఫ్ లో చాలా ఉంది చూడడానికి, ప్రపంచం అంతా ఉంది చూడాలి, ఎంతో మందిని తెలుసుకోవాలి, ఎంతో మందితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇంత ఉంది. ఎంతూజియాస్టిక్ నేచర్ చిన్నప్పటి నుంచి ఉంది. ఉంది ఎంతూజియాజం ఉంది, అన్ని చూడాలి అని చాలా ఉంది. ఏదైనా సరే, ఏదైనా మంచి ప్లేస్ అయినా సరే, చెడ్డ ప్లేస్ అయినా ఏదైనా సరే, దట్ ప్యాషన్ వాజ్ దేర్, చూడాలి అని చాలా ఉందన్నమాట. సో కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను అవన్నీ మిస్ అయిపోతానేమో అని ఒక పాయింట్. సో తను చెప్పేదన్నమాట, కళ్ళు మూసుకుంటే నీ లోపల ఉన్న అందం కూడా నువ్వు చూస్తావు, నువ్వు చూడు అని. నేను అందంగానే ఉన్నా, నా సంగతి తెలుసు, దాన్ని కళ్ళు మూసుకోక్కర్లే, అద్దం ముందు నిలబడితే కనబడుతుందిలే, ఇట్ ఈస్ ఓకే ఐ నో అన్న కాన్సెప్ట్. ఆ టైం మైండ్ అలాగే ఉండేది. సో ప్రపంచాన్ని చూడాలి అన్న, దీన్ని జనాలతో ఫ్రెండ్షిప్ చేయాలి అన్న పాయింట్ ముందు మెడిటేషన్ చేయాలి, కళ్ళు మూసుకొని కూర్చోాలి అన్నది పెద్ద వర్కౌట్. ప్రపంచంలో చాలా చేయాల్సింది, చాలా చూడాల్సింది ఉంది అన్న ఎంతూజియాజం ఎక్కువ ఉండేది. పూజలు చేయాలి, ఎన్ని గుళ్ళు చూడాలి, ఎంతమంది దేవుళ్ళని చూడాలి, ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. సో దట్ వాస్ దేర్. తీర్థయాత్ర కూడా వెళ్ళే వాళ్ళ, తిరుపతి, శ్రీశైలం లాగా అన్ని వెళ్ళేదాన్ని. బట్ తీర్థయాత్ర అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. అక్కడికి వెళ్దాం, అక్కడ ఆ దేవుని చూసొద్దాం, దాన్నే తీర్థయాత్ర అంటారు. అదో లేబుల్. ఎందుకంటే జనరల్ గా తీర్థయాత్రలు అంటే అందరూ అదో భక్తి, అదొక ఇది, అక్కడ వెళ్ళాలి, ఇలా సాధన చేయాలి, అలా ఉండేది. ఆ కాన్సెప్ట్స్ అన్ని ఉండేవి. ప్లేస్ చూడాలి, అక్కడ ఎలా వచ్చింది, అక్కడ ఎందుకున్నారు, దాని వెనకాల వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటి, ఎందుకు చెప్తున్నారు అంటే, దాన్ని ఎందుకు చెప్తున్నారు, ఆ చెప్పాల్సిన వాడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నిజంగా జరిగిందా లేదా, చరిత్ర, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. బుక్ షాప్ కి వెళ్తే కూడా ఎవరన్నా బుక్స్ కొనుక్కోమంటే నేను దేవుడి చరిత్రలు ఆ పుస్తకం కొనుక్కునేదాన్ని కానీ స్టోరీ బుక్స్ అవి కొనుక్కునేదాన్ని కాదు. నాకు అవే స్టోరీస్ కావాలి. భక్తి అంటే తల్లి ద్వారా భక్తి అన్నది బాగా వచ్చింది అన్నట్టు. బాగా భక్తిలో మునిగి తేలిపోయింటారు చాలా. రిచువల్స్ అట్లనే ఫాలో అయ్యాలి, చాలా భయంకరంగా రిచువల్స్. దెన్ 10th క్లాస్ లో రామచంద్ర మిషన్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను సంహౌ ఐ డెంట్ గో ఆన్ దేర్, వెళ్ళలేదు, చేయలేదు. తను ఎప్పుడు చెప్తూ ఉండేది, ఏమైనా కోడ్స్ ఉన్నాగా నాకు ఫార్వర్డ్ చేసేది, నాకు చెప్తూ ఉండేది, కలిసినప్పుడు అంతా చెప్పడం అనమాట. ఇప్పుడు కూడా నాకు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా, ఇప్పుడు కూడా అనమాట. అదే ఫ్రెండ్, తనే వస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. బట్ సమ్ టైమ్ ఒకసారి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు షీ సెడ్ చెన్నై చూద్దాం వెళ్దాం పదా అని. ఆశ్రమం అక్కడే ఉంది, చెన్నై చూడడానికి వెళ్దాము అని. అదే చెన్నై చూడాలని అయితే ఉంది, ఎలా వెళ్ళాలి, మళ్ళీ అక్కడ వెళ్తే ఆశ్రమంలో కూర్చోబెడుతుంది, అది కూడా తెలుసు. ఏం చేయాలి అంటే, సరే నువ్వు ఆశ్రమంలో ఏం పాటించకు, ఏం చేయకు, జస్ట్ ఉండు, అన్ని చూడడం ఇష్టం కదా, చూడు, ఇంకేం చేయకు అని. సరే అని వెళ్ళా. పొద్దున్నే తెల్లారంగానే బ్రేక్ఫాస్ట్ చేయగానే అక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. నాతో పాటు 2-3 ఫ్రెండ్స్ అనమాట. దాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. చెన్నై అంతా చూసేవాళ్ళం, ఈవినింగ్ వచ్చేవాళ్ళం. 3-4 డేస్ అదే జరుగుతుంది. మా ఫాదర్ చెప్పారనమాట, 5 రోజుల్లో చెన్నై చూసేస్తావు నువ్వు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఎంత లీజర్ గా చూసినా 5 days, అంతకంటే ఎక్కువ చూడవు. 5th డే ట్రైన్ ఎక్కి వచ్చేస్తావు కదా, ఇట్ ఈస్ ఓకే, 1 week కదా, వెళ్ళరా అన్నారు. సరే అని. అండ్ టికెట్ కూడా లేదు, వెళ్ళాలి. మరి టికెట్ లేదంటే మై ఫాదర్ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, రూల్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్. రూల్స్ అని తయారైందంటే దాన్ని బ్రేక్ చేయాలి, వెళ్ళు, టికెట్ లేకుండా వెళ్ళు. టెంపరీ ఇమీడియట్ తత్కాల టికెట్ ఉంటుంది కదా, నార్మల్ అప్పుడప్పుడు టికెట్ తీసుకొని వెళ్తాము, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, అందులో అన్ని ఉంటాయి. దెన్ యూ బై ద టికెట్ అండ్ గో, రెడీగా ఉండాలి అంతే. టికెట్ ఒకటి చేతిలో పెట్టుకో, అది నీ కన్ఫర్మ్ సీట్ అవసరం లేదు, ఇంతమంది వెళ్తున్నారు ఫ్రెండ్స్, గో, ఇట్స్ ఓకే యూ గో అని. ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చే అన్నారు. సో మై ఫ్రెండ్ వాజ్ వెరీ హ్యాపీ, మొత్తానికి ఆశ్రమం తీసుకెళ్తున్నాను అని. ఉంది. సో మొత్తానికి ఆమె ఎజెండా ఫెయిల్యూర్ అయ్యే స్టేజ్ వచ్చేసింది, ఎందుకంటే నెక్స్ట్ డే 5th డే అయిపోతుంది, నౌ వీ హావ్ టు టర్న్ బ్యాక్ అన్నమాట. ఆ రోజు కానీ బాగుంది, చాలా గ్రీనరీ ఉంది, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అందరు ఎవరి పనులు వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఒక గ్రూప్ పొద్దున్నే లేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, అందరు వాళ్ళు ఒకళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. అవన్నీ చూస్తా ఉన్నా నేను, చూస్తా ఉంటే అబ్బాయి ఇట్లా చేస్తున్నారు, ఇట్ ఈస్ గుడ్ అనుకుంటున్నా. ఇట్స్ ఓకే, వాళ్ళు చూస్ చేసుకున్నారు అబ్బా అన్న డౌట్ ఉండేది. సో ఐ డెంట్ బాదర్ మచ్. దాని తర్వాత 5th డే ముందు 4th డే రోజు తనకి హెల్త్ పాడైంది, ఫ్రెండ్ కి.
హెల్త్ పాడైంది. అండ్ నైట్ దేర్ వాజ్ నోబడీ అనమాట. అరే ఇమీడియట్‌గా ఏం చేయాలి, హెల్త్ పాడైంది, బాగా వామిటింగ్ అది వస్తుందని చెప్పేసి దెన్ ఐ హాడ్ టు కాల్ సంబడి. నాకు తెలిసిన వాళ్ళని పిలిచాను. అక్కడ దొరికిపోయాను. నైట్ అంతా కూర్చొని మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఏం చేస్తే అవుతది, ఇది 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 అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు? యాజ్ ఆన్ డేట్ అక్కడ సమ్ వాలంటీర్ దేర్. ఓకే, రైట్. యాజ్ ఆన్ డేట్ కూడా ఆ రోజు ఆయన ఏం చెప్పాడో ఇప్పటి వరకు నాకు తెలియదు. గుర్తులేదు. ఐ రియల్లీ డోంట్ నో. వర్డ్ టు వర్డ్ కూడా నాకు గుర్తులేదు. ఓకే. బట్ ఐ న్యూ హీ వాస్ టాకింగ్ సంథింగ్. ఎందుకంటే నా టెన్షన్ అంతా తనకు ఒళ్ళు బాగాలేదు, సంబడి షుడ్ లుక్ ఎట్ హర్ నౌ. ఇప్పుడు ఇది నాకు ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్టే లేదు. వాళ్ళంతా కూర్చోబెట్టి నాకు చెప్పడం కంటే అక్కడ ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది హెల్త్ పరంగా, నో యూ హావ్ టు గో అండ్ డూ దట్. అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా? సో నాకు కోపం వస్తా ఉంది ఆయన మీద. బాలేదు అంటే ఈయన కూర్చొని ఇక్కడ నాకేం సుత్తేస్తున్నాడు అని అక్కడ చూసుకోకుండా సంహవ్ ఈయన ఇది కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. తనే ఎట్లాగో లేచింది, ఏదో తన టాబ్లెట్ ఏదో ఇంకెవరితోనే తెప్పించుకుంది, వేసుకుంది. అండ్ షీ సా దట్ దిస్ పర్సన్ ఇస్ టాకింగ్ టు మీ, షీ డెంట్ వాంటెడ్ టు డిస్టర్బ్. సో షీ మేనేజ్ హర్ సెల్ఫ్. ఇంకా అది వెళ్ళి ఆ డిస్కషన్ అంతా ఆల్మోస్ట్ మిడ్-నైట్ 2:30, 3 వరకు అయింది. ఒక్కటి కూడా ఎక్కలేదు. ఇంకా నా ఫోకస్ అంతా సగం ఎక్కడో ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిస్నింగ్ ఆల్ దిస్. సర్లే అనుకున్నాం, అయిపోయింది. సరే వాట్ ఎవర్ ఇట్స్ ఓవర్ అనుకున్నా, వదిలేసాం. నెక్స్ట్ డే ఆమె వాయించా, పిచ్చి ఇవన్నీ వేసుకొని నన్ను తీసుకొచ్చామంటే మర్యాద ఉండదు. డోంట్ బ్రింగ్ మీ ఇంటూ ఆల్ దిస్ థింగ్స్. నాకు రెడీనెస్ లేదు లోపల. నా వర్షన్, నా లైఫ్ స్టోరీ, నా లైఫ్ ని నేను చూడాలనుకునేది కంప్లీట్లీ డిఫరెంట్. డోంట్ టెల్ మీ అబౌట్ ఆల్ దిస్ మెడిటేషన్ అవన్నీ నాకు చెప్పకో. అలా ఆయన ఏం చెప్పాడో కూడా నాకు ఎక్కలేదు. నీకు ఒళ్ళు బాగాలేదు అంటే నీ తోటి మనిషి ఆయన, నేనంటే బయట మనిషిని, ఓకే. నీ తోటి మనిషి నీకు ఒళ్ళు బాగాలేదు అంటే అక్కడ ఒళ్ళు బాగాలేని మనిషిని పక్కన పెట్టి నేను ఇనం దాన్ని కూర్చోబెట్టి నన్ను చెప్తున్నాడు, ఇదే స్పిరిచువాలిటీ అయితే నాకు వద్దు అని. ఇంకా దాని తర్వాత రిటర్న్ వచ్చేసాము. అవ్వలేదు, రిటర్న్ వచ్చేసాం. వచ్చిన తర్వాత లైఫ్ వెంట్ ఆన్. డాడీ అడిగారు ఏమేమి జరిగిందంటే, నైట్ ఇలా జరిగింది అని చెప్పాను. అంటే వినాల్సింది, ఆయన చెప్పేది కూడా వినాల్సింది, ఏమవుతుంది అని. మీ డాడీతో మంచి ఫ్రెండ్షిప్ ఉందా మీకు? చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా అంటే చెడ్డీ బడ్డీ యార్స్ అనమాట, అట్లా ఆ స్టైల్లో ఉండేది. సో వినొచ్చు కదా, వింటే ఏమవుతుంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో, తనకు ఒళ్ళు బాగాలేదు, సంబడి షుడ్ టేక్ కేర్ అని వెళ్ళాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టే లేదు, ఈయన కూర్చోబెట్టి వినిపిస్తా ఉంటే నాకు ఏమెక్కుతుంది అని. సర్లే ఎండ్ ఆఫ్ ద డే యూ ఎంజాయ్డ్ ద ట్రిప్ అంటే, అదర్ దెన్ దట్ పార్ట్ ఐ ఎంజాయ్డ్ ద ట్రిప్ అంటే, ఓకే ఫర్గెట్ అబౌట్ ఇట్. వేర్ దేర్ మామూలుగానే ఉన్నాము, లైఫ్ నడుస్తూనే ఉంది. అవన్నీ అయిపోయిన తర్వాత భక్తి అనేది ఎట్లాగో ఉంది. సో నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. సో వినాయకుడితో ఎప్పుడు కమ్యూనికేషన్ జరిగేది అనమాట. లిటరలీ ఐ యూస్ టు స్పీక్. నాకు వినపడేది, ఆయన ఏమైనా చెప్పినా నాకు వినిపించేది. ఆయన మామూలుగా చెప్పినప్పుడు కూడా, నేను మా హస్బెండ్ ని చూస్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, మా అఫేర్ స్టార్ట్ అయినప్పుడు నేను 10th క్లాస్. యా. సో అది కూడా ఎట్లా అంటే, చూస్ చేసుకోవాలంటే కూడా ఐ హ్యాడ్ టు పుట్ అ థింగ్ అనమాట. వినాయకుడి దగ్గరికి వెళ్ళి, చవితి వస్తుంది కదా, నవరాత్రులు చేస్తారు కదా, అందరు 9 రోజులు 11 రోజులు పెడతారు కదా. సో ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడిని పెట్టి పూజ చేయడం అలవాటు. సో పూజ చేసినప్పుడు కండిషన్స్ అనమాట. ఒకవేళ నువ్వు చూస్ చేసిన మనిషి అయితే, ఈ మనిషి నాకు నచ్చాడు, కానీ నువ్వు చూస్ చేసిన మనిషి అయితే ఐ విల్ గో అహెడ్. ఓకే, ఇఫ్ నాట్ ఐఎమ్ డ్రాపింగ్ ఇట్ రైట్ నౌ. సో గివ్ మీ సమ్ సిగ్నల్ అని వినాయకుడు చెప్తున్నా అనమాట. గివ్ మీ సమ్ సిగ్నల్, ఏదో ఒకటి. ఓకేనా కాదా? వర్షం పడుతుంది, నేనైతే బయటికి వెళ్ళను. వర్షంలో ఎవరు బయటకు వస్తారన్న పాయింట్ లేదు. ఓకే, సో కనపడితే నాకు ఈ రోజు 3 times కనపడితే ఐ విల్ థింక్ దట్ యూ హ్యావ్ చూజన్. మా హస్బెండ్, ఇప్పుడు హస్బెండ్, అప్పటి సమ్ XYZ. ఓకే, కనపడితే ఐ విల్ టేక్ ఇట్ as యూ హ్యావ్ చూజన్ హిమ్ ఉండేది. 3 times అది కూడా కండిషన్. మళ్ళీ ఫుల్ వర్షం ఆ రోజు, భయంకరంగా వర్షం. ఒక్కసారి కూడా రాలేరు ఎవరు బయటికి. అంటే మీ ఇంటి పక్కన ఇంటి పక్కన, ఎగ్జాక్ట్లీ పక్కన కూడా కాదు, కొంచెం అవతలకి వెళ్ళాలి, కాలనీ వైపు అటు సైడ్. అదే ఏరియా, సేమ్ ఏరియా, కానీ అవతలకి వెళ్ళాలి. మా ఇంటి ముందు రైల్వే ట్రాక్ ఉంది. సో ఎదురుగుండా ఎవరు వచ్చే ఛాన్సే లేదు. ఒక జస్ట్ ఒక నాలా టైప్ ఉంది, ట్రాక్ ఉంది అనమాట, ఎవరు వచ్చే ఛాన్స్ లేదు. సో నేను ఆ కండిషన్ పెట్టా. సో లాజికల్ గా ఆలోచిస్తే అసలు అది జరగదు, ఆ టైప్ అనమాట. కానీ సంహౌ ఆ రోజు ట్రాక్ మీద నుంచి గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. అరే కనపడ్డాడు, ఒకసారి కనపడ్డాడు, ఇంకా 2 సార్లు ఉంది కదా, ఓకే హీ మైట్ బి గోయింగ్ సమ్వేర్. ఓకే, ఒకసారి కనపడ్డాడు, 3 సార్లు కదా. సడన్ గా అదే టైంలో అటు వెళ్ళాడు,
వెళ్ళిన తర్వాత మా మదర్ చెప్పింది, అయ్యో కొబ్బరికాయ మర్చిపోయానే తీసుకొని రా అని. అంటే నువ్వు 10th క్లాస్ పెళ్లి గురించి ఆలోచించినావా లేకపోతే ఆలోచించలేదు, కానీ నాకు Okay. నచ్చాడు చూడంగానే. ఏం చేయాలి, చూడంగానే నచ్చేసాడు, ఏం చేయాలి. అదైతే నా ఆధీనంలో లేదు కదా. అంటే మీ 10th క్లాస్ ఏమైనా ప్రేమించడానికైనా ఆలోచించారా పెళ్లి చేసుకోవడానికి ఆలోచించారా? ఏది ఆలోచించలేదు, నచ్చాడు అన్నంత వరకే ఉంది. నచ్చాడు 3 సార్లు చూసా మరి ఏంటి? 3 సార్లు చూస్తే ఇది మేబీ హీ హస్ చూసన్, దెన్ ఐ విల్ డిసైడ్, ఐ విల్ థింక్ ఓకే మాట్లాడాలా వద్దా, ఏం చేయాలి ఏంటి అన్నది చూస్తాను. రైట్. అది కాన్సెప్ట్ అన్నమాట. సో దాని తర్వాత నుండి కొబ్బరికాయ తీసుకొని రాని, నేను వెళ్ళను అన్న. ఇంకెవరన్నా పంపించి వర్షం పడుతుంది నేను వెళ్ళను అన్న. అటు ఇటు చూస్తే ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ద డే నేనే వెళ్ళాల్సి వచ్చింది. ఐ వాస్ కాన్ఫిడెంట్, ఇప్పుడే కదా అటు వెళ్ళాడు, అటు నుంచి ఇటు రావడానికన్నా టైం పడుతుంది, సో ఆ టైంలో నేను వచ్చేయచ్చు. సో ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. కానీ ఎక్కడో చూడకూడదు అని కూడా ఒక పాయింట్, కాన్ఫిడెంట్ గా ఐ షుడ్ నాట్ సీ హిమ్ అని. Why? ఏమో ఐ డోంట్ వాంట్ టు సీ, అంతే. I don't అడిగింది want to నువ్వే see. ఇట్లా ఆలోచించిపోయింది. అంతే. అది దేనికి కండిషన్స్ లేవు, థాట్ ప్రాసెస్ లేదు, ఏమీ లేదు, జస్ట్ థాట్ అంతే. ఓకే. కొబ్బరికాయ గారిని వెళ్ళాను, వెళ్ళేసి వస్తుంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అగైన్ సెకండ్ టైం మళ్ళీ దర్శనమే. సరే ఇది ఏదో ఎక్కడో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని. మైండ్, సి దట్స్ హౌ మైండ్ వర్క్స్. ఓకే, ఇఫ్ యూ లైక్ ఎ పర్సన్ యూ వాంట్ హిమ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ విల్ బి దేర్ ఇన్ మైండ్. ఆ ఏజ్ లో అవన్నీ తెలియదు కాబట్టి దేవుడి పేరు మీద వేసేసాం. నీది నీ పని, నాది కాదు. ఓకే, సో కోఇన్సిడెన్సెస్ కూడా అలాగే జరిగాయి. మళ్ళీ థర్డ్ టైం మా నానమ్మ షాప్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. వర్షం పడుతుంది, ఆగిపోతుందేమో, ఎవరు లేరు కదా, వెళ్ళి నానమ్మ తీసుకోండి. వర్షంలోనే మీ స్టోరీ అంతా. ఇది ఎక్కడ గోలా అసలు, నాకు నాకు రాకూడని పనులు అవన్నీ నాకే వస్తున్నాయి ఏంటి. ఇంట్లో అదే టైంలో ఎప్పుడు ఇంట్లో మనుషులు ఉండేవాళ్ళు, ఆ మూమెంట్ లోనే ఇంట్లో ఎవరు లేకపోవడం ఏంటి. హ్యాడ్ టు గో బ్రింగ్ హర్ ఆన్ ద వే బ్యాక్. ఆ ఏ షాప్ నుంచి తీసుకొస్తున్నా ఆ షాప్ లోనే సామాన్లు కొనుక్కుంటూ అక్కడే నిలబడ్డాడు. ఆహా. సరే మూడోసారి అయిపోయింది. అయిపోయింది, ఏం చేయలేదు. సరే ఓకే, నువ్వు ఇలా డిసైడ్ చేసావా, సరే నీ ఇష్టం అని దండం పెట్టుకొని దీపం పెడుతున్నా. ఐ హర్డ్ ఎ వాయిస్, వినాయకుడు వినాయకుడి దగ్గర లోపల నుంచే. ఇట్స్ వాయిస్, వెరీ క్లియర్ వాయిస్, ఈవెన్ టుడే ఐ కెన్ సే ఇట్ అవుట్ అనమాట. ఆ లోపల నుంచి వాయిస్ ఎలా వచ్చిందంటే, జస్ట్ బీ విత్ హిమ్, జస్ట్ బి విత్ హిమ్. బీ విత్ హిమ్. ఇంగ్లీష్ లో చెప్పారా తెలుగులో చెప్పారా? మాకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఓకే. మాకు ఇంగ్లీష్ వచ్చు, వినాయకుడు ఇంగ్లీష్ లో చెప్పారు. ఇంగ్లీష్ లోనే చెప్పాడు, ఓకే. జస్ట్ బీ విత్. ఆ వాయిస్ అంటే ఎంత రీసౌండ్ లాగా వినిపించింది అంటే, ఆ వాయిస్ ఈ రోజు కూడా నాకు తెలియదు ఆ వాయిస్ అంత రీసౌండ్, ఈకో లాగా, ఈకో సౌండ్ లాగా నా లోపల నుంచి వినిపిస్తుందా లేకపోతే అక్కడ నుంచి వినిపించి నా లోపల లాగా అనిపిస్తుందా నాకు తెలియదు. ఐ డోంట్ నో దాట్. ఇప్పటికీ మీకు గుర్తుంది అది గుర్తుంది, వాయిస్ అంత ఎంత స్ట్రాంగ్ గా ఉండింది, ఇప్పుడు కూడా గుర్తుంది మర్చిపోకుండా. ఆయన రాత్రంతా కూర్చోబెట్టిన లెక్చర్ గుర్తులేదు కానీ ఇది గుర్తుంది. ఓకే, సో ఇన్ తర్వాత దెన్ ఐ జస్ట్ రిమైండ్ దేర్. ఓకే ఫైన్, ఓకే. దాని తర్వాత ఎంతో మందిని చూడడానికి మా ఫ్రెండ్స్ వీళ్ళు జనరల్ పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు వీడు బాగున్నాడా వాడు బాగున్నాడా అని ఎవరు నచ్చలేదు. ఏదో ఉన్నారులే అదొకటి ఉండొచ్చు కాన్సెప్ట్. మై భక్తి నెవర్ అలౌడ్ మీ టు గో అగేన్స్ట్ దట్ వర్డ్. అండ్ అది ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు ఇంతకు ముందు ఎప్పుడు తెలియదు. ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వినాయకుడు అప్పుడే మాట్లాడింది, ఫస్ట్ టైం అప్పుడే. దాని తర్వాత నుంచి అందరూ మాట్లాడడం మొదలు పెట్టినారు, వినాయకుడితోనా మిగతా దేవుళ్ళు అందరూ. ఓకే. సో ఏ గుడికి వెళ్ళినా నాకు ఓంకారం వినిపించేది, రీసౌండ్ లాగా వినిపించేది. ఏ గుడికి వెళ్ళినా కానీ, ఏ గుడికి ప్రదక్షిణ చేస్తాం కదా చుట్టూ, గుడి చుట్టూ వెనక్కి వెళ్ళినప్పుడు అంతా ఒక ఎనర్జీ వైబ్రేషన్ లాగా కొట్టినట్టు అనిపించేది, ఓంకారం వినిపించేది. సో అవి మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి, ఎక్కువ అవుతూ వచ్చాయి. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇది భ్రమనా లేకపోతే నిజంగా జరుగుతుందా? భ్రమ అనడానికి లేదు, బికాస్ రియల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. భ్రమ అనడానికి ఛాన్సే లేదు, భ్రమ అనుకోవడానికి లేదు. కానీ నేనేమన్నా అయిపోతున్నానేమో అని డౌట్ వచ్చింది. ఇదైతే వచ్చింది, నాకేమన్నా అయిపోతుందేమో, మెంటల్ గా ఏమన్నా అయిపోతున్నానేమో డౌట్ వచ్చింది. ఆ డౌట్ అయితే వచ్చింది నాకు 100%. ఏం జరుగుతుంది అని. కాకపోతే దేవుడి మీద ఉన్న సంథింగ్ అబ్నార్మల్. అమ్మతో అన్ని షేర్ చేసేదాన్ని, ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అంటే, సర్లేవే వాళ్ళు మాట్లాడతారు. షీ ఆల్వేస్ సెడ్ దట్ యాజ్ ఇఫ్ షీ నోస్. మీ మమ్మీ నమ్మేది, ఎప్పుడు ఏ చెప్పినా తనకు తెలుసు అన్నట్టుగానే చెప్పేది. మాట్లాడుతుంటారులే, వాళ్ళకి ఏం పని పాటలేదు, ఉంటారు. డాడీకి చెప్తే సైంటిఫికల్లీ సమ్వేర్ సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనేవాళ్ళు, కానీ ఇంకా క్లారిటీ ఏం చెప్పేవాళ్ళు. ఈజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. సో ఉంటది ఇన్నర్ వాయిస్ అనుకో అనేవాళ్ళు. ఈ ఇన్నర్ వాయిస్ అంటే లోపల ఉన్నాడా అంటే, నువ్వు ఎదురుగుండా చూస్తున్నావు అంటే నీ లోపల ఉన్నాడేమో ఏమో అనేవాళ్ళు. సో బట్ దెన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థం అయ్యేంత బ్రెయిన్ ఆ టైంలో లేదు, ఆ ఏజ్ కూడా కాదు. సో సంథింగ్ ఇస్ దేర్. ఓకే ఫైన్, నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది. కొన్ని రోజులు పూజలు అవన్నీ కొంచెం తక్కువ చేస్తాను. మమ్మీ అనేది కొంచెం పూజలు ఎక్కువ చేయకు, మరీ ఎక్కువ చేస్తున్నావు కదా, తగ్గించేయాలి, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అని.
సరే అలా స్టడీ చేస్తూ దెన్ దాని తర్వాత మా ఫాదర్ వనస్థలిపురంలో ఇల్లు షిఫ్ట్ చేయడము, మేమంతా కంప్లీట్ గా అటు షిఫ్ట్ అయిపోవడము, ఇక్కడ 10th అయిపోవడము, మేమంతా అక్కడ షిఫ్ట్ అయిపోవడం అయిపోయింది. సో అండ్ దర్స్ నో స్టోరీ ఫర్దర్. Okay. కానీ ఆ మధ్యలో ఏంటంటే మధ్యలో రావడము, దెన్ ఐ ప్రపోజ్ హిమ్, హీ సెడ్ ఓకే, ఇవన్నీ జరిగిపోయినాయి. 10th క్లాస్ ఉన్నాయి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ట్రాన్సిషన్ పీరియడ్ లో జరిగిపోయినాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఓకే వి వెంట్. వినాయకుడు చెప్పింది అది తర్వాత చెప్పా, ఓకే ఇప్పుడేం చెప్పలేదు. Okay. ఎందుకంటే దాని తర్వాత మేము కూడా లేం కదా. Okay. సో డాడీ హాస్పిటల్ పెట్టడము అవన్నీ, హాస్పిటల్ పెట్టిన తర్వాత మా మదర్ కి ఒకసారి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగింది. సమ్హౌ గ్లూకోజ్ ఎక్కిచ్చినప్పుడు సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దట్ అండ్ షీ వాస్ టోటలీ లాస్ట్ కాన్షియస్ అనమాట. ఓకే కంప్లీట్ గా వెళ్ళిపోవడము. తను చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే తర్వాత Any hours? షేర్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 1-2 hours, 2 to 3 hours అయిండొచ్చు, Okay. బట్ 2 hours ఇస్ ఫర్ షూర్. ఓకే తర్వాత తెలియదు. సో పెట్టినప్పుడు తను చెప్పడం ఏంటి అంటే ఎవరో ఏంటో మొత్తం పసుపు కుంకుమాలు రాసుకొని వెళ్తున్నారు, ఆ ప్రపంచం అసలు ఎంత బాగుంది అంటే అసలు ఇక్కడికి ఎందుకున్నామా అన్న డౌట్ వస్తుంది, అంత బాగుంది అని చెప్పేది. ఈవెన్ టుడే షీ సేస్ బా అది అదే అంటుంది. ఈ రోజు కూడా అడిగితే అప్పుడు ఏం జరిగింది అంటే అది అదేలే, ఎవరికి చెప్పలేము అంతే అంటుంది. సో షీ ఫీల్ సో గుడ్ అనమాట ఈ రోజు కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత మేమంతా కొంచెం భయపడ్డాం, అమ్మ ఏమైపోతుంది ఏంటి అని భయపడ్డాం అవన్నీ. కానీ దాని తర్వాత ఇంట్లో క్లాషెస్ ఎక్కువ మొదలయ్యాయి. దెర్ వాజ్ ఎ ఫైట్ ఆల్ ద టైమ్. పెద్దవాళ్ళకి వాళ్ళకేం టెన్షన్స్, వాళ్ళకేం స్ట్రెస్, వాళ్ళకేంటో అవన్నీ కూడా తెలియదు. Right. లేటర్ ఆన్ నౌ ఐ కెన్ రిలేట్, ఎందుకంటే అది ఆ ప్రపంచం చూసేసి అది నచ్చిన తర్వాత ఇంక ఇది నచ్చట్లేదు. సో మైండ్ ఇంకా మళ్ళీ బ్యాక్ రావట్లేదు, మీ మమ్మీ అక్కడ ఉంది అక్కడే ఉంటది. ఇప్పుడు కూడా ఈ విషయాలు ఏమన్నా చెప్పాలి అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ సిల్లీ థింగ్ అంటది. కొట్టుకొని వస్తున్నా కానీ ఇట్స్ సిల్లీ థింగ్ అంటది. సో షీఈస్ దేర్ ఓన్లీ, అంతే. ఓకే సో క్లాషెస్ అన్ని బాగా ఎక్కువైపోవడము, ఇంట్లో ఎప్పుడు గొడవలు కొట్లాటలు. సో మైండ్ వాస్ టోటలీ డిస్టర్బ్డ్ అన్నమాట. సో ఆ టైంలో మళ్ళీ ఈ డిస్టర్బెన్సెస్ లో పిల్లలు పెట్టడం ఎందుకు అని మళ్ళీ బ్యాక్ టు అవర్ గ్రాండ్ మదర్స్ ప్లేస్, ద ఓల్డ్ హౌస్. మీరు మేము నేను మా బ్రదర్ ఇద్దరం వచ్చేసాం. సో అక్కడ నుంచే నేను ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అని కంప్లీట్ చేశాను. కస్తూర్బా కాలేజ్ అండ్ వెస్లీ కాలేజ్ ఓకే ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత దెన్ అఫ్ కోర్స్ మై హస్బెండ్ వాజ్ దేర్ ఓన్లీ, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎ నేబర్. సో అవర్ అఫైర్ ఆల్సో స్టార్టెడ్. ఓకే డిగ్రీ తర్వాత ఇంకా ఫాదర్ కూడా తెలిసి, ఫాదర్ కి ఇనీషియల్ గా బెంగాలీస్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఈ బెంగాలీలు మనకి ఎక్కడ అనేది ఉండేది. బెంగాలీస్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఎందుకో, అంటే వాళ్ళు ఒక టిపికల్ టైప్ అని, ఒక టైప్ అని ఎందుకులే అన్నట్టుగా ఉండేది. బట్ దెన్ ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ని చూసారో, ఓహో మీ పిల్లవాడా అనేసి వెంటనే ఓకే చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ముందు తెలుసు వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు మై ఫాదర్ వాజ్ 10th క్లాస్ స్టూడెంట్ అన్నమాట. అప్పుడు ఆయన స్కూల్లో చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్. సో అలా తెలిసి ఓకే దే ఆర్ నైస్ పీపుల్ అని ఒప్పుకున్నారు, అయిపోయింది. ఎక్కడ కూడా ఏం హ్యాసల్స్ రాలే మాకు, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. పెద్దగా వచ్చినా కానీ ఏదో కొంచెం వాళ్ళకి ఇష్టం లేకుండా, మా బ్రదర్కి ఇష్టం లేకుండా ఏంటి ఇది అది ఇది అని చెప్పడము. జనరలీ సినిమాల్లో చూపిస్తారు కదా, బ్రదర్స్ కి అసలు నచ్చట్లేదు అని, నన్ను మొత్తం జైల్లో పెట్టినట్టు ఇంట్లో పెట్టేసి ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ డిస్కో డాన్స్లు అన్ని జరిగినాయి, డ్రామా అన్నమాట. బట్ దెన్ ఇట్ ఈస్ ఓకే ఫర్ 1 year సినిమా లెవెల్లో ఇట్ వాజ్ లైక్ ఎ సినిమా ఓన్లీ. 1 year వరకు నువ్వు కనపడకూడదు, నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరో తోడుతో వెళ్ళాలి, ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. 1 year తర్వాత అప్పుడు మీరు ఇంకా మాట్లాడుకునే స్టేజ్ లో ఉంటే అప్పుడు ఆలోచిద్దాము అని. బట్ దెన్ ఆఫ్టర్ 1 year ఆల్సో వీ మెట్, వీ టాక్డ్. సో నో థింగ్. అదొక పాయింట్, వినాయకుడు చెప్పినాడు కదా, అదొక పాయింట్ దట్ వాజ్ యాడింగ్ థింగ్స్ అనమాట. సో ఆ మధ్యలో మ్యారేజ్ అయిపోయింది అండ్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ కేమ్ టు మై ఇన్లాస్ ప్లేస్. ఇన్లాస్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఎక్కడ కూడా హర్డిల్స్ లేవు, హ్యాసిల్స్ లేవు, హికప్స్ లేవు, ఏమీ లేవు. ఇట్స్ అ వెరీ స్మూత్ అండ్ వండర్ఫుల్ లైఫ్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరికి కూడా, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఐ వాజ్ లైక్ మెయిన్ ఐకాన్ అనమాట. అలా ఉండాలి. సో బెంగాలీస్ కమ్యూనిటీలో కూడా కోడళ్ళు అంటే అలా ఉండాలి, ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఉండేవి అనమాట. ఐ బికేమ్ ద మెయిన్ ఫేస్ ఇన్ ద క్రౌడ్ కైండ్. నాకు తెలీదా, వాళ్ళేం చూసారు వాళ్ళేం చూసారు. ఎవ్రీవన్ లైక్డ్ మీ, దట్స్ అ పాయింట్ అన్నమాట. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండేవాళ్ళ, అది ఎప్పుడు ఉండేది కదా, నవ్వు జబ్బు ఎప్పుడు ఉండేది ఉండేది. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ లైక్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై ఇన్లాస్, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇది అవన్నీ ఉండేవి, బాధ్యతలు అవన్నీ ఉండేది. పిల్లలు ఉన్నాక పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లల్ని పంపించేసి అన్ని చేసి పంపించేది. దెన్ ఐ యూస్ టు గో అవుట్ ఫర్ మై టైం పాస్ గ్రూప్ అన్నమాట.
సో అట్లా ఉండేది. సో అందరికీ అది బాగా నచ్చేసేది. సో మా ఇన్‌లాస్ కూడా కొంచెం ఎక్కువ చెప్పేవాళ్ళు. ఓహ్! మా కోడలికి అన్నీ వచ్చు. మా కోడలికి అన్నీ తెలుసు. సో అది ఉండేదన్నమాట. ఆ హైప్ ఉండేది బాగా. సో దాని తర్వాత ఆ టైంలో బ్రహ్మకుమారీస్ నుంచి ఒక ఆవిడొచ్చారు. ఓకే. ఆవిడొచ్చారు. ఆ టైంలో మా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా ఎవరికో ఫ్యామిలీ ఇబ్బందులు ఏదో ఉండేవి. సో సలహాలు నన్ను అడిగేవాళ్ళు. సో నేను చెప్తూ ఉండేను. అలా ఆలోచించకండి, ఇలా ఆలోచించండి. సో ఎండ్ ఆఫ్ ద డే యూ హావ్ టు బీ ఇన్ దట్ ప్లేస్. సో బీ వెరీ హ్యాపీ. బీ విత్ దట్. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. అవి చేయొద్దు. నాకు అర్థమైంది ఏదో చెప్తూ ఉండేదాన్ని. బ్రహ్మకుమారీస్‌లో ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇన్ లా అన్నమాట. ఆమె విని మా అత్తయ్య కూడా నీలాగానే చెప్తది. కానీ నువ్వు చెప్తే మాకు అర్థమవుతుంది. ఆమె చెప్తే మాకు అర్థం అర్థం కాదు అంటే, ఆమె అత్త కదా! అందుకే నువ్వు చెప్తే అర్థం కాదు. ఆమె నేనే అనుకో అర్థమవుతది అని. అంటే ఓకే అని ఆమె బాగా ఇన్‌స్పైర్ అయిపోయి ఆవిడ పిలిచిందన్నమాట. పిలిస్తే ఆమె చెప్పింది. మనము ఆత్మ, పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము ఇవన్నీ చెప్పింది. నేను అన్నది ఆత్మ, నాది అన్నది శరీరము, ఇవన్నీ కాన్సెప్ట్ చెప్పింది. చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ ఓకే. దాని తర్వాత ఏం చేయాలి? ఆమె వెళ్ళిపోయిన తర్వాత అందరు నా మొహం చూసారు. ఇది అన్నది నా ముక్కు, లోపల ఉన్నది నేను, నా గాలి. ఓకే. అంటే సరదాగా సర్కాస్టిక్‌గా మేము అన్నీ ఇది చేసామన్నమాట. బట్ వీ వేర్ వెరీ మచ్ ఎంజాయింగ్ ఇన్ లైఫ్. ఎటువైపు నుంచి చూసినా మెడిటేషన్ అన్న పాయింట్‌కి రావడానికి ఛాన్స్ లేదు. కానీ ఔట్ ఆఫ్ సడన్ ఎవ్రీవన్ వాస్ డూయింగ్ రేకి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. రేకి ట్రెండింగ్ లో ఉంది. ట్రెండింగ్ లో ఉండింది ఆ ఏ year ఇది? టైంలో. ఇట్ వాస్ 99, 2000. 2000 లో రేకి ట్రెండింగ్. కరెక్ట్. బాగా ట్రెండింగ్ లో ఉండింది ఆ బుక్స్ టైంలో. కూడా పబ్లిష్ అయ్యాయి. అందరూ రేకి 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 అనేవాళ్ళు. సరదా చేద్దాము, అదేంటో చేద్దాము అన్న పాయింట్ ఉంది. సరే ఓకే లెట్స్ డూ ఇట్. అది వెళ్ళాలి అంటే మళ్ళీ నాకు అన్ని కండిషన్స్. నా పర్స్ నుంచి నేను డబ్బులు ఖర్చు పెట్టాను. ఎందుకని? మళ్ళీ దేవుడితోనే. నువ్వు డబ్బులు ఇస్తే నేను కడతాను. దేవుడు ఆయనకే మళ్ళీ. దేవుడిని బాగా వాడా. సో నువ్వు నాకు ఇస్తే డబ్బులు నేను ఇస్తా. నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావో ఎట్లా ఇస్తావో నాకు తెలియదు. మనిషి చేతి నుంచి నాకు రాకూడదు. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నాకు రాకూడదు. ఓకే. ఇంట్లో వాళ్ళు ఇస్తే వాళ్ళకి తెలుసు నేను చేస్తాను కాబట్టి ఫీజు ఇచ్చేస్తాను. సో అది నువ్వు చేసినట్టు ఎట్లా అవుతుంది? క్రెడిట్ నీకెందుకు ఇవ్వాలి? నీకు రావాలంటే నువ్వే డైరెక్ట్ గా చేయాలి. ఓకే. దట్ వాజ్ ద థింగ్. ఇఫ్ యూ హ్యావ్ చూజన్ దిస్ పాత్ ఫర్ మీ అన్న తర్వాత అందరు చెప్పారు రేకి వెళ్తున్నాం, మేము కూడా వెళ్తున్నాం, క్లాస్కి వస్తావా అంటే డబ్బులు లేవు, ఐ కెన్ నాట్ కమ్. డబ్బులు ఎంత అంటే అప్పట్లో ఫీజు ఫస్ట్ లెవెల్ కి కట్టాల్సింది 500. లేవు నా దగ్గర, నేను రాను. దేవుడు ఇవ్వలేదు కదా. దేవుడు ఇవ్వాలి కదా. హస్బెండ్ అడిగేది లేదు. అట్లెట్లా హస్బెండ్ క్రెడిట్? అప్పుడు దేవుడికి ఎట్లా క్రెడిట్? దేవుడి క్రెడిట్ కాదు కదా. ఐ కెన్ ఆస్క్ మై హస్బెండ్ అండ్ ఐ కెన్ టేక్. నా దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, తీసుకొని వెళ్ళగలను. హీ షుడ్ గివ్. ఎట్లా వచ్చిస్తాడు అని చూడాలని ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఏ టైప్ లో వచ్చిస్తాడు అని. పిచ్చో వెర్రో ఏదో ఒకటి. ఓకే. దిస్ వాస్ మై స్టేట్. ఒకరోజు దేవుడి సామాన్లన్నీ చదువుతూ ఉన్నాను. లక్ష్మీదేవి పుస్తకంలోంచి 500 నోట్ వచ్చింది. సడన్ గా మళ్ళీ సేమ్ సౌండ్. ఇచ్చాను ఇంకెళ్ళు. భయం వేసింది. లక్ష్మీదేవి పుస్తకంలోంచి 500 నోట్. పూజలు చేసేదాన్ని కదా. సో బుక్స్ అన్ని ఉండేవి. ఎప్పుడో నేనే పెట్టుంటాను, నాకు తెలీదు. అవుట్ ఆఫ్ మైండ్. అది పెట్టిండొచ్చు. లోపల నుంచి ఒక రీసౌండ్. ఇచ్చాను కదా ఎల్లు. మళ్ళీ భయం వేసింది నాకు. మళ్ళీ ఏమన్నా అయిపోతున్నానా? ఆ వాయిస్ కాదు, ఇప్పుడు ఫీమేల్ వాయిస్. లక్ష్మీదేవి కదా, ఫీమేల్ వాయిస్. అడిగింది ఎవరిని? లక్ష్మీదేవి. ఎవరిని ఏం అడగలేదు. అది కామన్ గా అందరికి పెట్టారు. అందరికి కామన్. అదే అందరికి కామన్. ఎవరన్నా ఇచ్చుకోండి. అది వినాయకుడు డైరెక్ట్ ఉండేది. అది డైరెక్ట్. ఇది అందరికి ఎవరిస్తే వాళ్ళు. ఓపెన్ ఆఫర్. అంతే. ఓపెన్. ఈ బంపర్ ఆఫర్ ఎవరిదైతే వాళ్ళది. సో లక్ష్మీదేవి బుక్ పుస్తకంలో వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి అనుకుంటున్నా. ఇట్ కుడ్ బి సంబడి ఎల్స్ ఆల్సో, ఐ డోంట్ నో. వాయిస్ వచ్చింది, ఫీమేల్ వాయిస్ అయితే వచ్చింది. ఓకే. ఇచ్చాను కదా ఎల్లు అని. సరే ఇక తప్పుతుందా? వెళ్ళాలి. వాళ్ళ మాట నిలబెట్టుకున్నప్పుడు నేను కూడా నా మాట నిలబెట్టుకోవాలి కదా. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెవెల్ చేశాను. అంటే పుస్తకాల్లో డబ్బులు పెట్టి అలవాటు ఉందా మీకు? లేదు, అప్పటిదాకైతే లేదు. దాని తర్వాత తయారైంది. చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలికలు ఇంకేవో వాటిలో పువ్వులు అవన్నీ పెడతారు అందరూ. అవును, నాకు అవన్నీ లేవు అలవాటు. దాని తర్వాత అలవాటు వచ్చింది, పెట్టుకోవడం వచ్చింది. సో ఆ డబ్బులు తీసుకున్నాను, ఫస్ట్ లెవెల్ చేసి వచ్చాను. సెకండ్ లెవెల్ కి 1500 అన్నారు. ఏ దేవుడికి టెండర్? ఓకే. నేను ఇంకెవరికి అడగను. అంటే నేను ఓపెన్ గా చెప్పాను అనమాట, నేను ఇంకెవరిని అడగను. నౌ ఐ లీవ్ ఇట్ టు యు. ఆ ప్రాక్టీస్ మాత్రం పర్ఫెక్ట్ గా చేశాను. చేద్దాం, వచ్చింది కదా చేద్దాం అనేసి ఆ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా చేశాను. మొత్తం అది 21 days చేయాలి. 21 days నిద్రే వచ్చింది.
కూర్చోవడము నిద్రపోవడం, కూర్చోవడము నిద్రపోవడం, అదే ఉండేది. లాస్ట్ డే నిద్రపోయే ముందు ఒక సమ్ వెరీ ఓల్డ్ మ్యాన్ అన్నమాట, చాలా పండు ముసలాయన వచ్చి ఒక లైట్ ని ఊదాడు. లైట్ కంప్లీట్ గా నా లోపలికి వచ్చింది. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఐ వెంట్ ఫర్ ద సెకండ్ లెవెల్. ఎట్లా వెళ్ళాను సెకండ్ లెవెల్ కి? ఎవరైతే నేర్పించారో ఫస్ట్ లెవెల్ ఆయన కాల్ చేసి, అమ్మ మీ ఫ్రెండ్ అంటే ఎవరో 1500 నీకేదో బాకీ ఉన్నాడంటే నాకు ఇచ్చి వెళ్ళాడు, నువ్వు వాళ్ళు వస్తున్నావా అని, సెకండ్ లెవెల్కి వస్తున్నావా అన్నాడు. ఎవరో నాకు బాకీ ఉన్నోడు నాకు గుర్తులేదు, ఈ రోజు దాకా నాకు గుర్తులేదు. హూ గేవ్ దట్ మనీ ఐ డోంట్ నో. ఇవ్వాలనుకున్న వాళ్ళు నాకు వచ్చి ఇవ్వాలి, ఆయనకు వచ్చి ఇవ్వడం ఏంటి? ఎవరికి ఇచ్చాడు? ఎవరి దగ్గర అయితే సెకండ్ లెవెల్కి వెళ్తానో ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వచ్చి ఇచ్చాడు. అలా ఎలా ఇస్తారు? అసలు కామన్ సెన్స్ కి ఏమన్నా నో. నువ్వు వెళ్తున్నావు ఆయనకి ఎట్లా తెలుసు? అంటే మామూలుగా అందరికి చెప్తూ ఉంటాను కదా, అసలు ఎవరైనా విన్నారేమో. తెలుసు, వాడు నీకు వచ్చి ఇస్తాడు. నీకు ఇవ్వాలి, మీ హస్బెండ్ ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, దట్స్ మీ అత్తకి ఇవ్వాలి, మీ మామకి ఇవ్వాలి, మీ నాయనకి ఇవ్వాలి, మా ఫ్రెండ్స్ కి ఇవ్వాలి, నాకు ఎదురు రాబోతే ఫ్రెండ్స్ కి ఇవ్వాలి. ఆయనకి వెళ్ళి ఇవ్వడం ఏంటి? ఆయన వెళ్ళి అడిగాను ఎవరు వచ్చి ఇచ్చారంటే ఫస్ట్ లెవెల్ కోసం అని వచ్చాడమ్మా, వస్తూ వస్తూ ఆ అమౌంట్ చిల్లర లేకపోతే ఆ అమౌంట్ కూడా పే చేసి వెళ్ళాడు అని. మీ అమౌంట్ నాది కూడా పే చేసి వస్తున్నారు అని చెప్పాను. చెప్తుంటే ఓహో వస్తుందా, సరే ఈ అమౌంట్ నా తరఫు నుంచి అని చెప్పి ఇట్స్ మై గిఫ్ట్ టు హర్ అని చెప్పేసి వెళ్ళాడు. ఈ గిఫ్ట్ ఎవరు? ఈ రోజు దాకా టచ్ వుడ్ నాకు తెలియదు. తర్వాత మరి ఫస్ట్ లెవెల్ కోర్స్ వస్తున్నా అని చెప్పాడు కదా, తెలుసుకుందాం ప్రయత్నం చేయలేదు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు కనపడలేదు. వీళ్ళు వాళ్ళ నంబర్ తీసుకోరు కదా, అందరి దగ్గర నంబర్స్ ఉండవు కదా ఆ టైంలో, అంత ఇది లేదు కదా, ఆర్గనైజ్ లేదు, వెళ్ళిపోయింది. సరే సెకండ్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్ నేను లక్ష్మీదేవి ఇచ్చింది. సెకండ్ లెవెల్ నాకు తెలియదు, తెలియదు, ఈ రోజు దాకా నాకు తెలియదు. థర్డ్ లెవెల్ ఐ సైడ్ ఇట్లా థర్డ్ పర్సన్స్ అట్లా వస్తే కుదరదు, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. నాకు రీసౌండ్ రావడం ఏంటి నా లోపల, ఇక్కడ ఎవరు వచ్చి చెప్పడం ఏంటి అంటే ఈ రోజు కూడా నేను మా హస్బెండ్ చెప్తూనే ఉంటాను, ఎవరిచ్చారు ఎవరో ఒకరు ఇచ్చారులే గాని. మీ హస్బెండ్ అయితే పోయేలేగా, అంత సీన్ లేదు, ఇచ్చేదంటే నాకే ఇస్తాను, సర్ప్రైజ్ చేద్దాం లేదు. సో దాని తర్వాత అంటే ఆ టైంలో చాలా మందికి హెల్పింగ్ కావాలి అంటే డబ్బులు ఇచ్చేదాన్ని. సో అది ఒక అలవాటు ఉండేది. అలా ఎవరన్నా ఇచ్చారేమో దానికి అట్లీస్ట్ ఉంది, కానీ నాకు తెలియాలి కదా, నాకు అట్లీస్ట్ కాల్ చేసి చెప్పాలి కదా, నీ డబ్బులు అక్కడ ఇచ్చాను ఇవ్వాలి. అట్లా ఇవ్వరు జనరల్, యూజువల్ గా అయితే ఇంపాసిబుల్ అది. అట్లీస్ట్ అట్లా ఎవరైనా ఇచ్చేసినా నాకు కాల్ చేసి చెప్పాలి, అట్లీస్ట్ నన్ను కలవాలి, నన్ను ఒకసారి కలిసాను, ఇవ్వాలి, అక్కడ ఇచ్చాను చూసుకో అని చెప్పాలి. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో తెలియదు. ఇలాంటి సడన్ గా మాయమైపోయే సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి. ఎవరో రహస్య వ్యక్తులు తెలియదు. దాని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసరికి 5000 అన్నారు. 5000 అయితే నాకెవరు అప్పు ఇవ్వరు, ఓకే ఫర్ షూర్, ఎక్కడ నుంచి ఎవరు రాని చెప్పాను. అలా ఎవరు వచ్చినా మీరు తీసుకోకండి, ఐ విల్ ఓన్లీ పే, ఓకే నాకు ఇది ఎవరో కూడా నాకు తెలియదు, నేనే పే చేస్తాను అని చెప్పాను. సో మళ్ళీ సెకండ్ లెవెల్ మళ్ళీ ప్రాక్టీస్ విపరీతంగా జరిగింది. సెకండ్ లెవెల్ జరిగిన తర్వాత మాకు ఒక టెస్ట్ లాగా మాకు ఛాలెంజెస్ ఇస్తారన్నమాట, వీళ్ళకి హీలింగ్ చేయాలి, వాళ్ళకి హీలింగ్ చేయాలి, అదొక ప్రోగ్రామ్ మేము చెయ్యాలి. సో మేము చేస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ కి అందరికి హీలింగ్ చెయ్యాలి, ఎలా చెప్పారో అలా చేస్తున్న టైంలో అందరికి మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఎవ్రీవన్ గాట్ హీల్డ్. సో హీల్ అవుతున్నా సరే జనాలకి అర్థమైపోయింది, ఓహో ఈ అత్త హీలింగ్ చేస్తుంది, అందరు వచ్చేవాళ్ళు హీలింగ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి అన్నిటికీ వచ్చేవాళ్ళు. హీలింగ్ ఇచ్చేదాన్ని, అలా చెప్పారో అలా చేసేదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా, నాకు అదేం ఇంకా అప్పటికి తెలియదు. సో చేసేదాన్ని. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఎంత ఇస్తున్నావు కదా అని వాళ్ళు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. సో 5000 కూడా జమ అయిపోయింది, వచ్చేసింది. నౌ ఐ హావ్ టు గో ఫర్ ఎ థర్డ్ లెవెల్. థర్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు నచ్చలే ఆయన అట్యూన్మెంట్ చేయడం, ఆయన అట్యూన్ చేయడం నాకు నచ్చలే. ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఆడ్, ఎందుకు తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, నాకు నచ్చలేదు టోటలీ. అసలు ఐ వాంట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ అని వచ్చింది అన్న మైండ్ లో. తెలీదు, ఆయన మామూలుగానే ఇస్తున్నాడు, అందరం కూర్చున్నాం, గ్రూప్ అంతా కూర్చున్నాం, మామూలుగానే ఇస్తున్నాడు. అస్సలు అంటే అసలు నచ్చలేదు. ఈయనేంటి నాకు అట్యూన్మెంట్ ఇవ్వడం ఏంటి అన్న పాయింట్ వచ్చింది మైండ్ లో. ఆ థాట్స్ ఎందుకు వస్తున్నాయి కూడా నాకు తెలియదు. అట్యూన్మెంట్ కంప్లీట్ చేసుకున్నాను, వచ్చాను, ఇంటికి వచ్చాను. బట్ ఐ వాస్ ఫీలింగ్ సో రెస్ట్లెస్ ఇన్సైడ్, చాలా అంటే చాలా రెస్ట్లెస్ గా ఉండింది. ఆల్మోస్ట్ ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఏమీ జరగలేదు కానీ నాకు నచ్చట్లేదు లోపల నుంచి. అది ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు నచ్చట్లేదు అన్నదానికి ఈ రోజు కూడా నా దగ్గర ఆన్సర్స్ లేవు. ఇట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఆ మనిషి చాలా నిదానంగా మాట్లాడడము, నెమ్మదిగా మాట్లాడడము, చాలా జాగ్రత్తగా ఇచ్చేయడం, అన్ని ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ అన్నమాట. ఎందుకు ఆ ఫీలింగ్ నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సో ఆ రోజు రాత్రి కల్లో నరసింహస్వామి కనపడ్డాడు. కనపడి నా బిడ్డనే రాంగ్ డైరెక్షన్ పంపిస్తావా అనేసి ఈ జస్ట్ ఆ నరసింహ అవతారం ఎట్లా ఉంటది ఉగ్రరూపం, ఆ ఉగ్రరూపం వచ్చింది. అండ్ ఐ సా హిమ్ కంప్లీట్లీ డిస్పర్స్డ్ అనమాట, కంప్లీట్ కాలిపోవడం, భస్మం అవడం.
ఎవరైతే నాకు అట్యూన్ చేశారో మై మాస్టర్ Master. వాజ్ దేర్ భస్మం అయిపోవడం చూశారు కంప్లీట్. ఇదేంటబ్బా ఇట్లా కల వచ్చింది ఏంటి నాకు అర్థం కాదు. దాని తర్వాత ఆయన ట్రాక్ చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేశాను ఆయన ఫోన్ నెంబర్. టిల్ నౌ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఆ డ్రీమ్ కి మీనింగ్ ఏంటో తెలియదు. వేర్ హీ వాజ్ గైడింగ్ మీ రాంగ్ వే నాకు తెలియదు, నాకు అది కూడా తెలియదు. వాట్ హీ వాజ్ డూయింగ్ ఎనర్జెటికలీ నాకు తెలియదు. వాట్ దట్ ఆ ఇంప్రెషన్ ఏంటి, ఆ కళ అలా ఎందుకు వచ్చింది కూడా నాకు తెలియదు. దాని తర్వాత వెళ్ళాము, అంత జరిగిపోయింది. దాని తర్వాత ఆఫ్టర్ దాట్ ఐ డెంట్ గో ఎనీవేర్. అన్ని అబ్రప్ట్ గా ఆపేసాను నేను. ఒక 1 year కంప్లీట్ గా అన్ని ఆపేసాను. ఆపేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత అన్ని మానేశాను. అన్ని మానేసి అసలు ఏంటి తెలియదు కదా ఏం జరుగుతుంది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డెంట్ లైక్. దాని తర్వాత ఆ కళ ఏంటి, దాని తర్వాత ఈ మనిషి అబ్స్కాండ్ లాగా అయిపోవడం ఏంటి, ఏం కాంటాక్ట్ లేదు ఇట్లా అని. సో ఐ జస్ట్ డ్రాప్డ్ ఇట్. ఇవన్నీ వద్దులే మనకి అనేసి ఐ జస్ట్ డ్రాప్డ్ ఇట్. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఐ వాజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ లోపల నుంచి. ఏదో సగంలో ఆపేశాను, నా జర్నీ సగంలో ఆగిపోయింది. ఏంటి 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 అని ఉండేది. బట్ వేర్ టు లర్న్, వాట్ టు లర్న్, ఎక్కడ కరెక్ట్ గా ఉంటది, ఎక్కడ రాంగ్ గా ఉంటది, ఎట్లా అన్న పాయింట్ ఉండేది. ఉన్నప్పుడు రోహిణి ఖత్రి అని ఒక పేపర్ యాడ్ చూసాను. చూసి ఓకే ఆమెతో మాట్లాడి వెళ్ళి ఆమె దగ్గర నేర్చుకుందాం, రేఖియా వెళ్ళి నేర్చుకుందామని. మా హస్బెండ్ కూడా అంటుండేవాళ్ళు ఎవ్రీవేర్. నేను ఎక్కడికి వెళ్ళినా హీ యూస్ టు బీ దేర్ విత్ మీ. వెళ్తే తీసుకెళ్ళడం తీసుకురావడం ఎవ్రీథింగ్ హీ యూస్ టు డూ. సో వెళ్ళినప్పుడు అడిగి చెప్పాను నాకు, నేను 3rd level కూడా చేశాను బట్ నేను 2nd level నుంచి మళ్ళీ చేస్తాను అని. ఎందుకమ్మా 3rd level అయిపోయింది కదా, వై వుడ్ యూ వాంట్ టు గో అగైన్ అని. లేదు నేను ప్రాక్టీస్ మానేసి చాలా రోజులు అయింది కదా, నేను కంటిన్యూ చేస్తాను. ఆమె ఫీజు హై రేంజ్లో ఉండేది. అంటే 2nd level అంటేనే 15,000, 3rd level అంటే 40,000 ఉండేది. ఇట్ ఈస్ ఓకే ఐ విల్ డూ ఇట్ అనేది. ఐ హ్యాడ్ మై మనీ. సో అలా డబ్బులు ఇవ్వడము చేయడం. తన దగ్గర చేసిన తర్వాత చాలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చాలా వచ్చాయి. విపరీతమైన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఒక బ్రహ్మాండంలో కలవడము, ఐఎమ్ డిజాల్వ్డ్ ఇన్ ద యూనివర్సల్ గ్యాలక్సీ అన్నది ఒక ఎక్స్పీరియన్స్. ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చాలా వచ్చాయి. సో వాట్ ఈస్ దట్ వాయిస్ విచ్ వాస్ టాకింగ్ టు మీ, అసలు ఏం గైడెన్స్, వాట్ ఈస్ దట్ లైట్ విచ్ ఇస్ గైడింగ్ మీ ఆల్ ద టైమ్. దెన్ ఐ కుడ్ సీ, లిటరలీ సా మై సెల్ఫ్. ఆమె దగ్గర అన్నీ నేర్చుకున్నా మొత్తం. లైక్ మంత్ర హీలింగ్ కానీ, మంత్రసిద్ధి, యంత్రసిద్ధి, ఫ్లవర్ థెరపీ, రేఖి ఒకటే కాదు ఇండియన్ హీలింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ కాంబినేషన్స్, అన్ని ఆస్ట్రాలజీ అన్ని కంప్లీట్ తన దగ్గర నేర్చుకున్నాను. ఒక 2-3 years మెల్లమెల్లగా అన్ని నేర్చుకున్నాను. సో తనతో పాటే రిషికేశ్ వెళ్ళేవాళ్ళం అనమాట. బాగా వెళ్ళడము, అక్కడ ఇంకా వెళ్ళడము. రిషికేశ్ లో వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్సెస్ అంటే ఇట్స్ ఈవెన్ మోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. మేమంతా గ్రూప్ గా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒకసారి ట్రైన్ లో ఢిల్లీ నుంచి వెళ్ళాలి, అక్కడి వరకు వెళ్ళాలి. సో జర్నీ వాజ్ ఐ థింక్ 5-6 hours జర్నీ అంతే, 6 hours. అంతకంటే ఎక్కువ లేదు. ఒక 5-6 hours అంతే అవర్స్ ఉండింది. అంటే టైం ప్రకారం చూస్తే మేము మధ్యాహ్నం 12 గంటలకు ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటలకు అక్కడ రీచ్ అవ్వాలి, మా స్టేషన్ లో మేము దిగాలి. సో కూర్చొని తను భగవద్గీత గురించి అవి అన్నీ చెప్తుంది. మేమంతా ఫుల్ డీప్ గా వింటూ ఉన్నాం. వీఆర్ సో ఎంగ్రాస్డ్ అనమాట. వీ ఫర్గాట్ వీఆర్ ఇన్ ట్రైన్ అని మేము మర్చిపోయాం. వింటూ ఉన్నాం. సడన్ గా ఏదో మాట్లాడుతూ టైం చూస్తే ఈవినింగ్ 4 అయిపోయింది. అదేంటి 4 అయింది, మనం 12 o'clock కదా దిగిపోవాలి, 4 అయింది ఏంటి, స్టేషన్ మిస్ అయిందా, ఏమైంది అని డౌట్ వచ్చింది మాకు. అందరి టైం చూస్తాం, అందరి టైం 4 o'clock ఉంది. అందరి టైం 4 అయింది మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరిది. పక్కన అడిగే మీ స్టేషన్ ఈవినింగ్ 4 ఆబ్వియస్లీ మేము పొద్దున ఎక్కాం కాబట్టి పొద్దున్న అప్పుడప్పుడే తెల్లారుతుంది. మేబీ 5:30-6 ఏదో ఎక్కి ఉంటాం. నీకు 4 అయింది, మేము 12 o'clock ఎప్పుడో దిగాలి, ఏదో స్టేషన్ లో మేము దిగాలి, అక్కడ దిగాలి కదా. అట్లేంటి నేను పక్కన వాళ్ళు అడిగితే లేదమ్మా ఇంకా 10 అయింది అన్నారు. 10 అయిందా? వాట్, ఎంతమంది ఉన్నారు మీరు? మేము ఒక 8 members ఉన్నాం. 8 members కి టైం వాచెస్ 4 o'clock. 8 members వాచెస్ 8 members వాచెస్ ఇస్ 4 o'clock. పక్కన వాళ్ళు 10 మాత్రమే. మేమైతే తిప్పుకోలేదు. 4 ఎట్లా వెళ్ళింది టిల్ టుడే, ఈవెన్ నౌ ఆల్సో ఐ డోంట్ నో ఏం జరుగుతుంది ఏంటి. ఓకే అండ్ షీ సెడ్ ఓకే రిలాక్స్, ఎనర్జీ ప్లేస్కి వెళ్తున్నాం కదా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఓకే జస్ట్ రిలాక్స్, ఇంకో 2 hours లో ఎక్కాలి, లెట్ us కమ్ బ్యాక్, భగవద్గీత వద్దు, లెట్ us కమ్ బ్యాక్. మాకే విచిత్రం. మీరు ఇంత ముందు చెప్పిన అన్ని కూడా ఓకే ఇది ఫిజికల్ ఇది బియాండ్ ఫిజికల్ తిరిగింది అక్కడ. సరే మాట్లాడిందంటే ఊహించుకుందాం అనుకోవచ్చు. వినాయకుడు అన్నా సరే ఏదో ఏదో ఉంది, అదే ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఇది మాకు మైండ్ అంటే నేను ఇంకా ఈ పాత్రలో ఇంకా స్ట్రాంగ్ గా ఉండిపోవడానికి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ బాగా కనిపించిందంటే మా 8 members కి అందరికి వాచ్లు ఇలా 2 సార్లు జరిగింది. రిషికేశ్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయి మాకు.
అసలు ఎవరు నమ్మని కూడా నమ్మరు. మాకే నమ్మకం లేదు ఈ రోజు దాకా. ఆ, అంత ఎనర్జీ తెలుసు అని అనుకుంటాం కానీ వాటికి ఎక్స్ప్లెనేషన్ లేదు మాకు. ఆ, ఇట్ ఈస్ బియాండ్ థింగ్. Yeah. ఈ రోజు కూడా మేము కాంటాక్ట్ చేసుకుంటే ఆ రోజు అట్లా ఎట్లా జరిగింది, మీకు ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చిందా? అందరి దగ్గర ఆన్సర్ నో, వీ డోంట్ హ్యావ్. ఆ. రిషికేష్ పోయిన తర్వాత రిషికేష్ వెళ్ళాం. ఆ, వెళ్ళిన తర్వాత ఉన్నాము. మాకు ఒక కాటేజ్ ఉండింది. వి వేర్ దేర్ హ్యాపీ. మాకేముంది ఎంటర్టైన్మెంట్. మాకు వెళ్ళాం, గంగా ఒడ్డున కూర్చున్నాం, వెళ్ళాం. సో అవన్నీ ఫ్లోలో ఒకరోజు శివరాత్రి వచ్చింది. శివరాత్రి వచ్చినప్పుడు ఆ రోజు మృత్యుంజయ మంత్ర చాంటింగ్ ఉండింది. మా మేడం ఉండి పద వెళ్దాం, మృత్యుంజయ మంత్ర చాంటింగ్ చేద్దాం, పద అని. సరే అని వెళ్ళాం. వెళ్ళి అందరం కూర్చున్నాం లైన్గా. మేము బీభత్సంగా అందులో దూరిపోయి పాడేసుకుంటున్నాం గట్టిగా మృత్యుంజయ మంత్రం. చాలా గట్టిగా పాడేసుకుంటున్నాం. అది మార్నింగ్ 108 టైమ్స్ ఏదో చాంటింగ్. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, 8:30 క్లోజ్ అవుతుంది. మేము ఇంకా కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళిపోయాం. మాకు తెలియదు ఇంకేం. కాసేపు అయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత టైం కళ్ళు తెరిచేసి చూస్తే ఎవరు లేరు అక్కడ. మేము మాత్రమే ఉన్నాం. అయ్యా మేము మాత్రమే ఉన్నాం, ఎవరు లేరేంటి అనుకున్నాం. టైం చూస్తే ఇంకా 8 అయింది. అట్లా కూర్చున్నప్పుడు మేము మొదలు పెట్టినప్పుడు ఐ సా మై వాచ్, ఇట్ వాజ్ 8 o'clock. 8:30 వరకే అది ఎంత జరిగినా. 7:30కి స్టార్ట్ అవ్వాలి, 8 o'clock మేము కూర్చున్నాం. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మేము మధ్యలో వెళ్ళి కూర్చున్నాం. 8 అయిపోయింది అని టైం చూసుకొని కూర్చున్నాం. అరే మేము లేట్ అయింది అని టైం కూర్చొని చూసుకున్నాం. లేచిన తర్వాత కూడా 8 అయింది. పక్కన వాళ్ళని అడిగాను, మీ టైం ఎంత? మా గ్రూప్ వాళ్ళకి ట్రైన్ అయింది అట్లా టైం అయింది కదా. ఎవరిది చేంజ్ అవ్వలేదు, నాది నా పక్కన ఉన్న వాళ్ళదే మాత్రమే ఆ టైం అక్కడ ఆగిపోయింది 8 o'clock. మిగతా వాళ్ళందరిది మూమెంట్ లో ఉంది. మా ఇద్దరిది మాత్రం 8 o'clock టైం ఆగిపోయింది. టైం సెకండ్స్ నడుస్తుంది, 8 మాత్రం అక్కడే ఉంది. మిగతా వాళ్ళని టైం అడిగాము, ఇంకా 8ఏనా, మేము అంతసేపు వాడాం కదా, ఇంకా 8ఏనా అనుకున్నాం. మళ్ళీ 8:30 వరకు కదా ప్రోగ్రాము, తొందరగా అయిపోయిందేమో ఇవాళ అనుకున్నాం. ఇంకోళ్ళని అడిగి ఎందుకో ఎక్కడో కొడతా ఉంది. ఆల్రెడీ ఒకటి జరిగింది కాబట్టి ఎక్కడో కొడతా ఉంది. పక్కన అడిగే టైం ఎంత అని 9:30 అన్నారు. ఎవరితో నేను మాట్లాడలే. ఆ రోజు నుంచి అట్లీస్ట్ ఒక 6-7 months వరకు వాచ్ వేసుకోలే. భయం వేసింది, భయం వేసింది, వాచ్ వేసుకోలే. లిటరలీ భయం వేసింది. లిటరలీ అసలు ఏం జరుగుతుంది, మేము నార్మల్ గా ఉంటున్నామా లేకపోతే ఇంకేమన్నా అవుతున్నామా, లోపల యాక్చువల్ గా ఏం జరుగుతుంది. ఓకే, ఏమీ తెలియని వాడికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. భయం వేస్తుందా రాదా? దేవతనా దయ్యాన్నా ఏం జరుగుతుంది? అట్లీస్ట్ ఏదైనా పర్లేదు, కనీసం తెలియాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. ఏమీ లేదు. సో ఐ జస్ట్ పుట్ మై వాచ్ అవుట్. నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా భయపడా, అవును నేను కూడా నా వాచ్ పెట్టేసాం. ట్రిప్ అంతా బాగా గురుగారిని అడిగినరా ఆమెని? అడిగాము. అంటే మృత్యుంజయ మంత్ర కదా పర్లేదులే అన్నది. అది సింపుల్ గా చెప్పేసింది. కానీ మాకు ఇక్కడ కొట్టుకుంటా ఉంది లోపల, డబ్ 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 కొట్టుకుంటా ఉంది. కూడా జరిగినప్పుడు అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసి కృష్ణ కదా, యు ఆర్ బియాండ్ టైం, యు ఆర్ గోయింగ్ బియాండ్ టైం. ఆమె చాలా సింపుల్ గా చెప్పింది దాని ఎక్స్ప్లెనేషన్. కానీ మాకు కొట్టుకుంటా ఉంది, మాకు భయం కదా. సో అవన్నీ జరిగిపోయినాయి. దాని తర్వాత ఆమె ఉండి, అర్పిత ఎట్లయినా నువ్వు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి కదా, ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత నీకు మంత్ర ఇనిషియేషన్ ఇస్తాను, టేక్ ద గురు మంత్ర అని. కృష్ణ మంత్ర తీసుకో, నీకు బాగుంటది అని. ఆమె గురువు ఎవరు? పొలహరన్ తెలుసు. ఆమెనే, తనే కదా రేఖీ తీసుకొచ్చింది ఇండియాకి తీసుకొచ్చి. బేసికలీ ఉసూయి మికా ఒరిజినల్. పొలహరన్ నేను 2-3 సార్లు యాక్సిడెంటల్ కలిసి, ఒకసారి గోవా ఎయిర్పోర్ట్ లో ఒకసారి కలిసాను. సో ఐ డోంట్ నో ఆల్ దట్. ఆ గ్రూప్ లో షీ వాజ్ ద 3rd batch or 4th batch ఏదో ఉంది. మేము బిలో 5 లోనే ఉన్నాం అనమాట గ్రూప్. సో సర్లే ఆమె చెప్పింది. కొంచెం బాగా డీప్ లో ఉండేది తన్ని. మా రోహిణి కత్రి ఆవిడ గురువు ఏదైతే ఉన్నారో ఇవన్నిట్లో కొంచెం డీప్ గా ఉండేది, సబ్జెక్ట్ అనాలిసిస్ అర్థం చేసుకోవడం అంతా. సరే ఆమె చెప్పింది, ఆ టైంలో ఏం చెప్పింది నాకైతే ఇప్పుడు ఎక్కట్లేదు. సో వీ స్టాప్ యూజింగ్ వాచెస్ అండ్ ఆల్. దెన్ షీ సెడ్ మంత్ర ఇనిషియేషన్ తీసుకోవాలి. ఫైన్, ఆమె ఏం చెప్పినా వీఆర్ ఆల్వేస్ లైక్ ఎస్, ఓకే ఫైన్. అంటే ఆమె రేఖీ ఒకటే కాదు, మల్టిపుల్ చాలా చేస్తుంది. నవడేస్ షీ ఇస్ నోన్ యాజ్ మా జ్ఞాన్ సువీరా. జ్ఞాన్ సువీరా ఆశ్రమం ఉందా? ఎక్కడ? రిషికేష్ లోనే. షీ వెంట్ దేర్, షీ ఇస్ దేర్ ఓన్లీ. అక్కడే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. కలిసారా మళ్ళీ? షిఫ్ట్ అయిపోయి దాని తర్వాత కలవలే. అయిపోయింది, ఇంకా సబ్జెక్టులు అయిపోయినాయి, ఇంకేం లేదు అంటే ఇంకా అయిపోయింది కదా, ఇంకా కట్ ఆఫ్ అయిపోతుంది కదా, విల్ షిఫ్ట్ టు సంబడి ఎల్స్. సో అయిపోయిన తర్వాత అక్కడ అంతా అయిపోయింది. ఒక రోజు కూర్చొని మెడిటేషన్ చేద్దాము, గంగా ఒడ్డు మీద కూర్చొని చేద్దాము అనేసి కూర్చున్నాం. మేమంతా కూర్చొని వీ వేర్ మెడిటేటింగ్. మాకు రేకీ ప్రాక్టీసెస్ తోనే మెడిటేషన్ ప్రాక్టీస్ తెలుసు కాబట్టి వీఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్ అని కూర్చొని కాసేపు అయిన తర్వాత కూడా కళ్ళు తెరవాలనిపించలేదు, అలాగే కూర్చుని కాసేపు అయిన తర్వాత కళ్ళు తెరిస్తే అందరు గొడుగులు పట్టుకొని ఉన్నారు. వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. మీ మీద పడలేదు అంటే ఐ మీన్
నేను ఒక్కదాన్నే ఉన్నాను, అక్కడ ఇంకెవరు లేరు. గృహలో లేవు. వర్షం పడుతున్నారా అని అందరు వెళ్ళిపోయినారు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అందరు గొడుగులు పట్టుకొని నన్ను చూస్తున్నారు. గృహలో లేవు. లేను. తాదేప్యం మనలో ఉంది. ఏమైందో నాకు తెలీదు. నాకు తెలీదు. అదే. ఐ డోంట్ నో. వర్షం పడుతుందన్న ఎరుక లేదు. తెలీదు. వర్షం నా మీద పడలేదు కదా. నా మీద పడితే నాకు మీద మేలు పడలే? పడలేదు. ఆ, ఆ ఏరియా ఇంత కూర్చున్న స్పేస్ వదిలేసి మిగతా అంతా బీభత్సంగా వర్షం పడుతుంది. ఓ ఏదో చిన్న చినుకులు కాదు. ఓకే. నా మీద గొడుగులు మాత్రమే పట్టుకుంటే లేదు. అందరూ ఇంకా అందరు గొడుగులు పట్టుకొని నన్ను చూస్తున్నారు. వర్షం అక్కడ ఎందుకు పడట్లేదు అని. మీరు కూడా మాతాజీ. లేసి నాకు భయం వేసి వెనక్కి తిరిగి చూడకుండా నా రూమ్ లోకి వెళ్ళిపోయా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డిడ్. ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ న్యూ. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏమీ తెలియదు. మీ చుట్టుముట్టు వర్షం లేదు, లేదు. మిగతా మొత్తం పడుతుంది. ఉన్నారు. నా తర్వాత వెళ్ళి అది లేచి గమనించారు. మా గురువు గారు చెప్పాను నేను. ఆమెకు చెప్పాను నేను ఉం. ఇట్లా అయ్యింది అని. ఓకే కామన్. అవునా, చూసింది ఇట్లా. ఓకే, ఇంకెక్కడ ఒక్కదాన్ని ఎక్కడ వెళ్ళకు, నాతో పాటే ఉండు అని. సరే, నాకు కూడా అర్థం కావట్లేదు. వచ్చేసాం, ట్రిప్ అయిపోయింది, రిటర్న్ వచ్చేసిన తర్వాత మంత్ర ఇనిషియేషన్ కానీ వెళ్ళాము. మంత్ర ఇనిషియేషన్ స్టార్ట్ అయిపోయింది. పునశ్చరణ అవన్నీ ఏం చేయాలో అన్ని చేసేసాం. చేసిన తర్వాత ఎక్కడ లేని ఒక ఎక్స్పీరియన్స్ లో ఎక్కడ లేని బ్రహ్మాండంలో ఉన్న పుస్తకాలన్నీ నా మీద పడుతున్నాయి. బ్రహ్మాండంలో ఉన్న డబ్బులన్నీ పడుతున్నాయి. బ్రహ్మాండంలో ఉన్న పూలన్నీ పడుతున్నాయి. అంటే జ్ఞానము లక్ష్మీదేవి సరస్వతి అంతా కురుస్తాను. ఏమవుతుందో అన్ని పడతానే ఉన్నాయి. దాని తర్వాత ఎక్కడ లేని ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అట్లా నాకు డాక్టర్ న్యూటన్ పరిచయం అయింది. ఏ ఇయర్ లో? దట్ వాజ్ ఐ థింక్ 2007 ఎండ్. ఎందుకంటే ఆ టైంలో కూడా ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ఆల్రెడీ నాకు అకాడమీ ఉంది. అప్పటికి అకాడమీ ఉంది. ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నా పని నేను రేకి హీలింగ్ అని, మంత్ర చాంటింగ్, టారో కార్డ్ రీడింగ్, పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ అవన్నీ చేస్తూనే ఉన్నాను. గుడ్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ ఆల్సో కమింగ్ ఇన్. చేస్తున్నాను. మా గురువు గారి దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ అంతా కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి అన్ని చదువుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఐ వాజ్ డూయింగ్ దట్. నెక్స్ట్ ఇంకా గురువు గారి తర్వాత ఇంకా నువ్వే అన్న పేరు వచ్చేసింది అక్కడ. దాని తర్వాత నేను కూడా రిషికేష్ వెళ్ళిపోతున్నా. అర్పిత, ఐ హావ్ గివెన్ యూ ఎవ్రీథింగ్, నౌ యూ టేక్ ఓవర్. గురుగారు చెప్పారా? ఆమె కూడా చెప్పేసింది, నౌ యూ టేక్ కేర్, యూ టేక్ దిస్ లీనియేజ్. సరే, ఏందో అదేంటో ఆ లీనియేజ్ ఏంటో అదేంటో ఏమీ తెలియదు అప్పట్లో. సమ్హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. మీ వాళ్ళందరూ మీరే నెక్స్ట్ గురువు అన్నారా? ఆ ప్రాసెస్ అట్లాగే వచ్చింది ఆఫ్టర్ హర్. ఎందుకంటే తను రిషికేష్ వెళ్ళిపోతుంది, ఇంకా ఆ లెవెల్లో అన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో దే స్టార్టెడ్. వాళ్ళు కూడా హ్యాపీగానే వచ్చి నా దగ్గర అన్ని నేర్చుకోవడము, వెళ్ళడము, బికాస్ అవన్నీ చూసారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ నమ్మకం అనిపించింది. మేబీ యూనివర్స్ ఎట్లా డిజైన్ చేస్తుంది అని వచ్చి నేర్చుకునేవాళ్ళు. వచ్చేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత మై ఫాదర్ డైడ్ 2007. చనిపోయిన తర్వాత ఐ వాజ్ టోటలీ ఆఫ్, కంప్లీట్లీ ఆఫ్. అంటే మాట్లాడడం, నవ్వడం అన్ని మర్చిపోయా. ఐ డోంట్ నో, బికాస్ మా ఫాదర్ తోనే నాకు లైఫ్ అంత అటాచ్మెంట్ ఉండేది. తర్వాత కూడా పెళ్ళి ఫాదరే. అంటే పెళ్లి తర్వాత అత్తగారింటికి అయిన తర్వాత ఆహా, లేదు. ఐ వాజ్ వెరీ క్లోజ్. అలా మా ఫాదర్ అంటే మా అత్తగారు వాళ్ళు కూడా చాలా ఇష్టం. ఒకటే ఊరు కదా. అందులో మా అత్తగారు వాళ్ళకి చాలా ఇష్టం మా ఫాదర్ అంటే. ఆయన వస్తున్నారు అంటే నాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళే. సో అలా ఉండేది అనమాట. అలా మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా మా ఫాదర్ వస్తున్నారంటే స్పెషల్ గా వచ్చేవాళ్ళు, ఆయన కోసం వచ్చేవాళ్ళు అనమాట. హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్. హీ లివ్డ్ హిస్ లైఫ్. అంటే జీవితం ఎలా బతకాలో ఆయనకు బాగా తెలుసు. సో యూస్ టు ఎంబ్రేస్ ఎవ్రీ వన్ అనమాట. అన్ని యంగ్స్టర్స్ తో లాగా అన్ని, ఏది తెలియదు అన్న కాన్సెప్ట్ లేదు. అన్ని పర్ఫెక్ట్ గా ఉండేది అంతా. సో ఆయన చనిపోయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ మా అత్తగారు వాళ్ళకే షాక్, నాకు టోటలీ కట్ ఆఫ్ అనమాట. మామూలుగానే చనిపోయారా? అవుట్ ఆఫ్ స్ట్రెస్. ఇట్ వాజ్ జస్ట్ 52 at that point of time. అవుట్ ఆఫ్ స్ట్రెస్ అంతే, కంప్లీట్ గా ఇంకేం లేదు. బట్ లాస్ట్ లో హీ యూస్ టు మెడిటేట్. నేను చూసి అర్పిత ఏదో చేస్తుంది, రేకి అంటే ఏమో చేస్తుంది, నేను కూడా చేస్తా ఏదో ఒకటి అని. somebody taught him some meditation, just close your eyes and watch your breath. He used to do that. It is good thing what you are doing, అది ఇది అని ఉండేది. యాక్చువల్గా మా ఫాదర్ చనిపోకపోయింటే నేను ఈ పాతలోకి వచ్చేదాన్నే కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఐ వాంట్ టు మీట్ హిమ్ వేర్ ఎవర్ హీ ఇస్, ఐ వాంట్ టు మీట్ హిమ్ అన్నది పడిపోయింది బాగా. సో నేను ఏమైపోతానో అని చాలా మంది మా ఫ్యామిలీలో భయపడ్డారు కూడా. ఏమైపోతుంది ఏంటి, షీఈ్ నాట్ బికమింగ్ నార్మల్ అని, ఏం చేయట్లేదు, ఏదో బండగా ఏదో పనులు చేస్తుంది కానీ షీఈ్ నాట్ ఇన్ హర్ సెన్సెస్ అని. సో మా ఫాదర్ చనిపోయిన 4-5 months కి మా మామగారు చనిపోయారు. వన్ మోర్ షాక్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ మై ఫాదర్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. సో ఆయనతోనే ఎక్కువ టైం, ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతోనే ఉండేదాన్ని, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఫాదర్తో వెళ్ళేదాన్ని, అట్లా ఉండేది. సో ఆయన కూడా పోయారు. ఏంది, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఏం తెలియదు. అది మా పేరెంట్స్ చనిపోయే ముందు
జస్ట్ 1-2 వీక్స్ బిఫోర్, 15 days బిఫోర్, అంటే ఫాదర్ ఇన్ లా ఇద్దరు చనిపోయే ముందు ఐ హ్యాడ్ అ డ్రీమ్. ఆ డ్రీమ్లో నేను ఒక రూమ్లో కూర్చొని ఉన్నాను. అంటే మా ఇంట్లో ఫ్రంట్ రూమ్ అనమాట. ఫ్రంట్ రూమ్లో కూర్చొని ఉన్నాను. ఎక్కడెక్కడ నుంచో లేడీస్ అందరు వస్తున్నారు. వచ్చి అమ్మ వస్తుంది జరుగు అన్నారు. జరుగు అంటే నాకు అర్థం కాలే. అండ్ దెన్ సడన్లీ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ అనమాట. ఐ కుడ్ లిటరలీ సీ ఐఎమ్ దట్ ఆ కల్లోనే. దాని తర్వాత ఏంటి ఎవరు వస్తున్నారు ఏంటి అంటే ఐ సా మై మదర్ కమింగ్. ఐ సా హర్ లైక్ ఎ గాడెస్. కంప్లీట్ కాళీమాత ఎట్లా అయితే ఉంటుందో అలా మా మదర్ని చూశాను నేను. సో షీఈస్ కమింగ్ ఇన్. సో షీ సెడ్ యువర్ లైఫ్ ఇస్ డన్, నౌ యూ క్రియేట్ ఎ టెంపుల్ ఇన్ యువర్ సెల్ఫ్. అది మా మదర్ నాకు చెప్తుంది కల్లో. అంటే ఏంటో తెలీదు. టెంపుల్ అంటే నిజంగా గుడి కట్టాలేమో, కాన్షియస్గా అట్లనే లాజికల్గా అట్లా ఉంటుంది ఏదైనా గుడి కట్టాలేమో ఏదైనా ఉండేమో అనిపించి నెక్స్ట్ డే అందరికి చెప్పాను, మా ఇంట్లోస్కి అందరికి చెప్పాను, కాళీమాత కనపడడం అంటే మంచిది కాదు, డెఫినెట్లీ ఏదో డెత్ జరుగుతుంది ఇంట్లో, బట్ దాన్ని గుడి కట్టమంటుంది అంటే ఇంకా మంచిది కాదు, లైఫ్ చాలా ఇదైపోతుంది అన్నారు. అంటే మంచిది కాదు అంటే ఇఫ్ షీ ఈస్ డిసైడింగ్ ఇట్ దెన్ ఇంకా మంచిది కాదో ఇంకా నేనేం చేయాలి? మై హస్బెండ్ సెడ్ ఇఫ్ షీ హెస్ డిసైడెడ్ లెట్ ఇట్ హ్యాపెన్, however way it has to happen, let it happen. Let them face. We have to face it. Yeah, okay fine అదైపోయింది. దాని తర్వాత ఇల్లు రెనోవేషన్ అనుకున్నాము, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు, రూమ్ చిన్నగా అయిపోయింది, రెనోవేషన్ అనుకున్నాము. వీఆర్ డూయింగ్ ద రెనోవేషన్ పార్ట్. రెనోవేషన్ జరుగుతున్న టైంలో మేస్త్రి ఉండి ఏం చేశాడంటే మామూలుగా టెంపుల్ లాగా ఫ్రంట్ రూమ్ లో టెంపుల్ అక్కడ ఆయన అనుకున్నాడు ఇక్కడ ఏదో వీళ్ళు దేవుడు ఫోటోలు అవి పెట్టుకుంటారేమో, దేవుడు షెల్ఫ్ క్రియేట్ చేస్తారేమో అని ఆ స్టైల్లో ఈ స్టైల్లో పెట్టేశాడు అనమాట. ఇది ఎందుకు కట్టేవాను, ఇక్కడ మీరు దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు కదమ్మా అన్నాడు. యాక్చువల్లీ కల్లో కాళీమాత ఇక్కడ నన్ను పెట్టు అని చెప్పింది. మేస్త్రికి నేను ఎందుకు షేర్ చేస్తా అవన్నీ, బట్ హీ మేడ్ ఇట్. అంతకు ముందే గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చాం. సరే ఇట్లా కళ వచ్చింది కదా గుడికి వెళ్ళి పూజ చేసిందామని మా ఇంటి దగ్గరే కాళీమాత టెంపుల్ ఉందన్నమాట. పూజ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారు అన్నమాట, అదే ఫోటో ఇచ్చారు. ఫోటో ఇంట్లో ఉంది, అది కరెక్ట్గా అక్కడే పెట్టాడు. యాజ్ రిటర్న్ రూఫ్ మీద టైం రాసింది, సండే 10 o'clock పుట్ మీ హియర్. డ్రీమ్ లో సండే 10 o'clock, ఏ సండే ఏ 10 o'clock? ఆయన కరెక్ట్గా అదే టైంకి ఆ మేస్త్రి అది కట్టేసి దానిలో పెట్టేశాడు అదే టైం. మేము ఎవరం చెప్పలేదు. దాని తర్వాత సైలెంట్ కూర్చున్నాం. సరిగ్గా 2 days మా ఫాదర్ చనిపోయారు. దాని తర్వాత 2 days మా ఫాదర్ చనిపోయారు. ఆయన చనిపోయిన 4 months మా ఫాదర్ ఇన్లో చనిపోయారు. సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ యూస్ టు సీ హర్ ఐస్ ఓపెన్ అనమాట. ఆమె గుడికి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూడడము, ఇక్కడ ఫాదర్ చనిపోవడం, ఇంట్లో ఉన్న ఫోటో కళ్ళు తెరిచి చూడడము, మా ఫాదర్ ఇన్లో చనిపోవడం. వాట్ ఇస్ దిస్? దాని తర్వాత కంప్లీట్లీ షట్ డౌన్ చూసినట్టు అనిపించడం. ఓపెన్ ద రైస్ గుడికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ టైంలో మేము గుడికి వెళ్ళాము. ఆ టైంలో సరే కల్లోకి వచ్చింది కదా అని గుడికి వెళ్ళాము. బట్ దెన్ దిస్ హ్యాపెండ్. ఇక్కడ ఇంట్లో ఫోటోలో చూసినప్పుడు మై ఫాదర్ ఇన్ లా డైడ్. సో చనిపోయిన తర్వాత అందరు ఎక్కడికి వెళ్తారు అన్న క్వశ్చన్స్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడికి వెళ్తారు, హూ ఇస్ దిస్ లేడీ హూ ఇస్ కమింగ్ టు మీ, మా ఇంటికి వచ్చి ఉంటా అని ఎవరు చెప్పారు, నిజంగా మా మదర్ అయినా లేకపోతే ఇంకెవరన్నా ఏంటి అర్థం కాదు. ఆ టైంలో సంబడి హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మై మదర్, బికాస్ షీ వాజ్ ఆల్సో కంప్లీట్లీ డౌన్. ఫాదర్ చనిపోయారు అంటే షీ వాజ్ ఆల్సో డౌన్. సో షీ కేమ్ టు మై హౌస్, వచ్చింది మాతో పాటే ఉండడం మొదలుపెట్టింది. సో ఓకే ఫైన్, సరే ఎలా వచ్చిందో వచ్చింది, ఫైన్, లెటర్ బీ దేర్, షీ ఇస్ ద మదర్ ఎండ్ ఆఫ్ ద డే, ఫైన్. గాడెస్ కానీ ఎవరైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మదర్, సో లెటర్ బీ. అలా ఉన్నాం మేము అంతా. మా అత్తగారు కూడా ఒక్కళ్ళే ఉన్నారు, వాళ్ళకి కంపెనీ ఇద్దరికి. సరే ఉన్నాం. తర్వాత అది మైండ్ లో ఆ క్వశ్చన్స్ ఉండిపోయాయి కాబట్టి వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, వేర్ డూ పీపుల్ గో ఆఫ్టర్ డెత్ అని ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి, ఈ క్వశ్చన్స్ ఉండే. ఆ టైంలో పేపర్లో యాడ్ చూసాం, డాక్ న్యూటన్ క్లాస్ అబౌట్ వాట్ ఈస్ లా ఆఫ్ కర్మ, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. డాక్టర్ యుగంధర్ గారు చేసిన ప్రోగ్రామ్ హరిహర కళాభవన్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎస్ ప్రదీప్ వీళ్ళంతా ఉన్నారు మీరంతా. సో ఐ కేమ్ దేర్ 3 days కదా, 3 days వచ్చా. ఫస్ట్ 2 days ఏం అర్థం కాలే, అందరు అవే చక్రాస్ చెప్తున్నారు, అదే కుండల్ని చెప్తున్నారు, అదే చెప్తున్నారు, కొత్తగా ఎవరు నా మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ ఎవరు మాట్లాడలేదు. సో ఐ డెంట్ లైక్. సో 3rd day ఓకే లంచ్ తర్వాత వెళ్ళిపోదాము అనుకున్నాం. లంచ్ బిఫోర్ అనౌన్స్ చేశారు, లంచ్ తర్వాత ఇదే షెడ్యూల్, డాక్ న్యూటన్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అన్నారు. అరే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అనిపించింది. కూర్చున్నాను. ఆ రోజు ఇంకా గమ్మత్తుగా ఏం జరిగిందంటే కూర్చున్నాను, నా పక్కన పత్రి సార్ వచ్చి కూర్చున్నారు. నాకు తెలియదు ఆయన పత్రి సార్, ఆయన ఏంటి అని ఏమి తెలియదు. అందరు ఏమో నన్ను చూస్తున్నారు, అంటే పత్రి సార్ వచ్చి కూర్చున్నారు, ఈ అమ్మాయి ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారో మరి ఏందో తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో. నాకు ఈయన ఎవరబ్బా అనుకుంటున్నా, నాకు ఈయన ఎవరో వచ్చి కూర్చున్నాడు, అందరూ వచ్చి కూర్చుంటారు, అట్లా వచ్చి కూర్చున్నాడు అనుకుంటున్నా, నాకు ఇంకేం తెలియదు. దాని తర్వాత దో ఐఎమ్ దేర్ ఇన్ దట్ గ్రూప్ ఓన్లీ, ఆ సొసైటీలోనే ఉన్న పార్ట్లో ఉన్నా నాకు తెలియదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సార్ నన్ను చూస్తున్నారు, నేను సార్ని చూస్తున్నా. నేను చూసిన తర్వాత ఇంకెవరు వచ్చారు, సార్తో మాట్లాడుతున్నారు, కానీ సార్ నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తూ హీ షోడ్ మీ అ డైరెక్షన్. ఆ డైరెక్షన్ డైరెక్ట్గా డాక్టర్ న్యూటన్ మీద కనపడింది. నెక్స్ట్ థింగ్ ఆయనదే కదా ఇన్నేది, మేబీ సమ్వేర్ ఇట్ ఇస్ సమ్ సైన్స్ సింబల్ అని అనుకున్నా, కూర్చున్నా. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, లా ఆఫ్ కర్మ అది అటెండ్ అవ్వాలని బాగా అనిపించింది. దెన్ ఐ సెడ్ మై హస్బెండ్ ఆల్సో, మీరు కూడా రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు, నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, నువ్వు ఆల్రెడీ చక్రాస్ అని అదని ఇదని అన్నీ చేసావు, నువ్వు ఈవెన్ క్రిస్టల్ బాల్ గేజింగ్ కూడా చేసేసావు, నువ్వు వెళ్ళు, నీకు అండర్స్టాండింగ్ కొంచెం ఎక్కువ ఉంది, నువ్వు వెళ్ళు అని వెళ్ళాను. అప్పటిదాకా అర్థమైన లైఫ్ ఇంకోలాగా మొదలైంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మై సన్ వాజ్ 3 years ఆ టైంలో, జస్ట్ 3 years. అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు, నర్సరీకి వెళ్తున్నాడు. సో నేను షేర్ చేస్తున్నా, వాళ్ళు స్కూల్కి రెడీ అవుతున్నారు, నేను షేర్ చేస్తున్నా, ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా అయింది అని. మా వాడు సింపుల్గా అన్నాడు, అవును ఫస్ట్ నేను చిన్నోడిని కాదు, ఫస్ట్ నేను వచ్చినా, నేను దాని తర్వాత అన్న వచ్చినాడు, కానీ ఫస్ట్ వాడిని బయటికి తీసినారు కాబట్టి వాడిని పెద్దోడు అంటున్నారు, నన్ను చిన్నోడు అంటున్నారు అని చెప్తున్నాడు. ఎలా వచ్చారు అంటే పెద్ద లైట్ లాగా ఉండింది, లైట్ లోంచి నేను వచ్చాను అంటున్నాడు. 3 years ఆఫ్ a child is not supposed to say all this logically, but he started saying. అయితే అప్పటికి మీరు మీ ప్రాక్టీస్ ఉంది, మీ సొంత అకాడమీ మీకుంది, మీ సొంత ఎర్నింగ్ కూడా అక్కడ ఎంతో కొంత ఉంటుంది, చాలా ఉండేది, బాగుంటుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్. అన్ని వదిలేసి ఎందుకని లైఫ్ యూనివర్సిటీ వెళ్ళారు? అది దానికి రియల్లీ టు బి వెరీ హానెస్ట్ చెప్పాలి అంటే, మనం ఒక కోణంలోంచి మన లైఫ్ హ్యాపీగా ఇలా ఉండమ్మా, ఇలా బతుకమ్మా, హ్యాపీగా వెళ్ళు అని చూపిస్తుంది. లేదు, మనకు కొన్ని కష్టాలు కావాలనుకుంటాం, కష్టాలు ఎదురేతుకొని మనం ముందుకెళ్తేనే మనం గ్రేట్ అనుకుంటాం. మై డార్క్నెస్ పుల్డ్ మీ హియర్. ఇట్ వాజ్ నాట్ మై ఎనీ బ్లెస్సింగ్ ఆర్ ఎనీథింగ్. లైఫ్ యూనివర్సిటీకి చేశానంటే నేను చాలా పుణ్యం చేశాను కాదు, నా లోపల ఉన్న డార్క్నెస్ హస్ పుల్డ్ మీ దేర్. ఓకే, బికాస్ ఐ సఫర్డ్ అ లాట్. లైఫ్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా విలేజెస్ మూమెంట్ అంతా సూపర్ గా ఉండింది, అంత గ్రాఫ్ వాజ్ లైక్ దిస్ ఓన్లీ. ఎప్పుడైతే గ్రాఫ్ కంప్లీట్ గా వెళ్తూ ఉండిందో నాకు ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేదని కాదు, కుదిరేది కాదు నాకు టైం స్పెండ్ చేయడం, ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. సో దెర్ వాజ్ అ డిస్టర్బెన్సెస్. ఆబ్వియస్లీ మేల్ ఈగో ఒకటి వస్తుంది కదా, ఆధ్యాత్మికము అండ్ ప్రాపంచికము రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు, తప్పుతుంది. బికాస్ మై హస్బెండ్ ఇస్ స్టిల్ స్టార్టింగ్ రేంజ్ లో ఉండే అక్కడ వరకు, మై గ్రాఫ్ ఇస్ గోయింగ్ అప్. సో మేల్ ఈగో వచ్చేస్తుంది, ఎట్లయినా వచ్చేస్తుంది, అది ఫీమేల్ ఈగో కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఆ టైంలో లైఫ్ బాగా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది. దెర్ వాజ్ టూ మెనీ క్వెరీస్, టూ మెనీ డిస్ట్రాక్షన్స్, టూ మెనీ గొడవలు, ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. ఐ సెడ్ నో, దిస్ ఇస్ మై పాత్, ఐఎమ్ బీయింగ్ ఇన్ దిస్ పాత్ ఓన్లీ. యూ వాంట్ టు జాయిన్, యూ జాయిన్, ఐఎమ్ బీయింగ్ దేర్. దాని తర్వాత నా అకాడమీలో నేను నా పని చేసుకుంటున్నాను, అది చేసుకుంటున్నాను. వెన్ ఎవర్ యూ ఫీల్ రైట్ యూ కెన్ జాయిన్ అని మా హస్బెండ్ చెప్పాను. ఈ వాజ్ ఆల్సో లైక్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఐ రియలీ ఫీల్ సారీ, ఐ జస్ట్ లెఫ్ట్ హిమ్ లైక్ దట్ అండ్ ఐ టుక్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హియర్ లైఫ్ యూనివర్సిటీ, బికాస్ ఐ హ్యాడ్ హై రెస్పెక్ట్స్ ఫర్ డాక్టర్ న్యూటన్ ఆల్సో. అరే అంత ఆయన చెప్పిన దాని వల్ల నాకు ఇంత మూమెంటం వచ్చింది, సో దేర్ సంథింగ్ ఐ షుడ్ డూ ఫర్ హిమ్. అట్మోస్ట్ ఐ సా హిమ్ లైక్ ఎ గాడ్. వాలంటరీగా చేయడం మొదలు పెట్టాను. నో, ఐఎమ్ నెవర్ అన్ ఎంప్లాయ్. సో ఒక వాలంటరీగా నా అమౌంట్ ఏదైనా నాకు సెషన్స్ రావడమో చేసుకోవడం ఇచ్చేయడము, సమ్హౌ వాజ్ బ్యాలెన్సింగ్. సమ్హౌ ఏది ఉన్నా కానీ ఎట్లో కష్టపడి అతు అయ్యేది. బట్ దెర్ వాజ్ అ టైమ్ ఐ హ్యాడ్ టు గివ్ మోర్ టైమ్ దేర్. సో అకాడమీ మొత్తం క్లోజ్ అయ్యాల్సి వచ్చింది. అకాడమీ క్లోజ్ చేయకపోతే, మై ఓన్ అకాడమీ. సో అకాడమీ క్లోజ్ చేయకపోతే నేను అక్కడ ఉండి టైం చేయలేను, టైం పెట్టలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే విలేజెస్ విపరీతంగా పిలవడం మొదలు పెట్టారు. ఇప్పుడు విలేజెస్ అంత పిలుస్తున్నప్పుడు నన్ను అకాడమీ అని కూర్చుంటే అవ్వదు. అలా డాక్టర్ న్యూటన్ ఆల్రెడీ చెప్పారు, విలేజెస్ ముందుకు వస్తేనే మనకి లైఫ్ యూనివర్సిటీ పెరుగుతుంది, లేకపోతే రాదు. విలేజ్ కి వెళ్ళి మోటివేట్ చేసేవాళ్ళ కంప్లీట్లీ. దానికి మళ్ళా కొత్త లైఫ్ ని మళ్ళీ రివైజ్ చేసి నౌ ఐఎమ్ అగైన్ కంప్లీట్లీ న్యూ పర్సన్ స్టార్ట్ చేసి, నౌ మై ఫ్యామిలీ ఇస్ సెట్, మై వర్క్ ఇస్ సెట్, ఐఎమ్ సెట్. అంటే కంప్లీట్ జీరో నుంచి మళ్ళీ ఐ మేడ్ ఇట్. అండ్ దిస్ జర్నీ ఐ రియలీ డోంట్ గివ్ క్రెడిట్ టు ఎనీవన్, ఇట్ ఈస్ మై ఓన్ అండ్ సమ్ ఫోర్స్ విచ్ వాస్ ప్రొటెక్టింగ్ మీ. ఆ ఫోర్స్ ఇది అని ఎవరికి లేబుల్ ఇవ్వను. ఇట్ ఈస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. ఐ సా పొలారిటీస్, ఐ సా ఎవ్రీ పొలారిటీ. డార్క్ షేడ్ ఉంటే ఎలా ఉంటుంది, డివైన్ డార్క్ షేడ్ ఎలా ఉంటుంది, ఈవిల్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రాసెస్ దట్ ఇగ్నోరెన్స్ కంప్లీట్ గా. ఓకే, సో దట్ ఎమర్జెన్సీస్ వర్ దేర్. ఆ ఎమర్జెన్సీస్ అన్ని కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నాను నేను. మేము పిరమిడ్ కట్టే ల్యాండ్స్ కూడా అట్లా సెలెక్ట్ చేసుకుంటాం, ఉంటూ ఉంటాయి. బట్ దెన్ ఐఎమ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ అవుట్ వరల్డ్ అండ్ ఐఎమ్ దేర్ ఓన్లీ.
డిసోరియంటేషన్ నుంచి మళ్ళీ మెల్లమెల్లగా ఐ కేమ్ అవుట్. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. అది నా బాధ్యత. నన్ను చూసుకునే బాధ్యత ఫస్ట్ నాది, తర్వాత ఇంకెవరిదన్నా. బట్ దెన్ ఎవ్రీవన్ ఆల్సో ప్రూవ్ టు బి సంథింగ్ ఎల్స్, నైస్. themselves to prove something else. So that happened. So now again I'm back normal. మళ్ళీ మీరు ఇక మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? నాకంటూ లక్ష్యాలు ఏం లేవు. సరే, ఏం చేయాలనుకుంటున్నారు? This moment I'm happy. Okay, I want everything to be happy. My children are happy because I'm there. My husband is happy, I'm there. My in-laws somewhere they are also happy. ఫ్యూచర్ లో ఏం చేయాలి? ఇట్లా ప్లాన్స్ ఏం లేవా? Nothing. As long as I am there, I will continue my work of spreading this knowledge. Outwardly I want to speak the truth. I don't want to speak any చేయాలి. లై అన్నది లేదు నాకు. బికాజ్ ముందు ఒక పాయింట్ ఎలా ఉండేదంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మనకి ఇంకా నిజాలు తెలియదు కదా, ఎందుకు అవి చెప్పడం ఇవి చెప్పడము. నౌ ఐ డోంట్ కేర్. ఐ రియలీ డోంట్ కేర్. ఐ డోంట్ మైండ్ సేయింగ్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్, ఐ డోంట్ మైండ్ సేయింగ్. This is what my life is. My Okay. friends helped me a lot. ఓకే. The same spiritual group helped me a lot. Vaijayanti కానీ నాగార్జున కానీ some friends అన్నమాట. They helped me a lot in every moment. Night 12 o'clock కూడా నాకు అవసరం వచ్చిందంటే they were available. నాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడము, నాకు మోటివేషన్ ఇవ్వడము, ఇవన్నీ they did everything. కానీ మొత్తం జీవితంలో ఏం నేర్చుకున్నారు? నన్ను తప్ప ఇంకెవరిని నమ్మకూడదని నేర్చుకున్నా. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. ఇది ఈ వారం సోల్ టాక్ షో. ఇప్పటిదాకా అర్పిత గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఆవిడ జీవితంలో జరిగిన ఆధ్యాత్మిక సంఘటనలను మనకెంతో చక్కగా హానెస్ట్ గా వివరించారు. అర్పిత గారికి మీ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త ధ్యానితో, జ్ఞానితో, అతిథితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.